అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఇది ఒక పాడ్‌కాస్ట్. అంటే సెల్ఫ్ పాడ్‌కాస్ట్. ఇప్పుడు బేసిక్‌గా పాడ్‌కాస్ట్ అంటే ఎలా ఉంటది? ఒకరు ఇంకొకరిని క్వెషన్ చేస్తారు. సో చాలా క్వెషన్స్ ఉంటాయి. సో వాటి గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళకి ఎదురైన ఎక్స్‌పీరియన్సెస్, వాళ్ళ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ వీటన్నిటి గురించి చెబుతూ ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. సో థట్ ఈస్ హౌ పాడ్‌కాస్ట్ వర్క్స్. బేసిక్‌గా ఇంటర్వ్యూనే దానికేంటంటే పాడ్‌కాస్ట్ అన్న పేరు పెట్టారు. ఇక వెస్టర్న్ కల్చర్‌లో స్టార్ట్ అయ్యి సో అలాగ మన దగ్గర కూడా వచ్చిందంతే. సో ఇదేంటంటే సెల్ఫ్ పాడ్‌కాస్ట్. సో నన్ను వేరే ఎవరో క్వెషన్స్ అడగడం కాదు. నన్ను నేనే క్వెషన్స్ అడుగుకుంటా. సో అదనమాట సిట్యుయేషన్. సో మేబీ ఇది ఫస్ట్ టాపిక్ కాబట్టి నన్ను నేనే క్వెషన్స్ అడుక్కుంటున్నా. ఐ మీన్ ఐయామ్ ఆస్కింగ్ మై సెల్ఫ్. అడుక్కుంటున్నా అంటే ఇంకోలా ఉంది గదా! అందుకే మళ్ళీ ఇలా చెప్తున్నా. నెక్స్ట్ టాపిక్ అనేది నేను మీకు చెప్తాను. సో దాని రిలేటెడ్ క్వెషన్స్ ఏమన్నా మీరు అడగాలనుకుంటే అడగండి. అండ్ ఆ తర్వాత ఈ టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి నేనేవైతే మాట్లాడానో, నేనైతే అవి అడిగానో, ఇవి కాకుండా ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నట్టయితే మీకు వాటి గురించి కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మరీ ఎక్కువ క్వెషన్స్ ఉన్నట్టయితే పార్ట్ 2 ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. సో అది సిట్యుయేషన్. సో ఇక నుంచి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి ఒక వీడియో అయితే చేస్తాను. ఇలాంటిదొకటి సెల్ఫ్ పాడ్‌కాస్ట్ ఒకటి. సో అందులో నాకు నేనే క్వెషన్స్ ఐ విల్ ఆస్క్ మై సెల్ఫ్. సో అడుక్కుంటున్నా అంటే మళ్ళీ బాగోదేమో అని చెప్పి అలా. ఓకే. సో ఈరోజు మన టాపిక్ అయితే మనీ. ఎందుకంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ఫస్ట్ ఈ టాపిక్‌నే చూజ్ చేసుకున్నా. నాకు చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ టాపిక్ కింద నేను దీన్నే చూజ్ చేసుకున్నా. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నా దృష్టిలో అయితే మాత్రం. సో అందుకే దీన్ని ఫస్ట్ చూజ్ చేసుకున్నా. సో నా నెక్స్ట్ టాపిక్ వచ్చి లవ్. సో సెకండ్ టాపిక్ లవ్. సో దాని గురించి మీరేమైనా క్వెషన్స్ అడగాలనుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్‌లో అడిగేసేయండి. ఓకే. సో నౌ లెట్స్ స్టార్ట్ అబౌట్ మనీ. ద సెల్ఫ్ పాడ్‌కాస్ట్ బిగిన్స్. సో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటారు నిజమేనా? నేనైతే అది నిజమని నమ్మను. నేనైతే అది అబద్ధమని నమ్ముతాను నేను ఆ మాట. ఎందుకంటే మనీ క్యాన్ బై హ్యాపీనెస్ అకార్డింగ్ టు మీ. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సరే 80-90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాయి. డబ్బు గనక ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యూనో నడుచుకుంటూ ఆఫీస్‌కెళ్తున్నాడబ్బా! అతని ఇంటి నుంచి ఆఫీస్‌కి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అనుకుందాం. ఆ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ నడవడానికైతే అతనికి అరౌండ్ ఒక 1 అవర్ పట్టేస్తది దగ్గర దగ్గర. అయితే అతని దగ్గర ఒక రూ. 20 ఉన్నాయనుకో, మేబీ షేర్ ఆటోలుంటాయి గదా! షేర్ ఆటోలో ఎళ్ళాడనుకో, అతనికి దగ్గర దగ్గరగా ఒక 20 నిమిషాల్లో ఎళ్ళిపోతాడు. అంటే మధ్య మధ్యలో ఆపుతూ ఎళ్తుంటారు కాబట్టి ఒక 20 నిమిషాల్లో ఎళ్ళిపోతాడనుకుందాం. అదే అతని దగ్గర డబ్బులు బాగా ఒక రూ. 150 అలా ఉన్నాయనుకోండి. డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకుంటే, అతను ఒక 15 నిమిషాల్లో ఎళ్ళిపోగలుగుతాడు. అండ్ మేబీ ఇవేవి కాకుండా అసలు ప్రతిసారి ఆ బుకింగ్‌లు అవన్నీ చూసుకోలేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సార్లు క్యాన్సిల్ కూడా అయిపోతుంటాయి. ఆ టైంలో టైం అయిపోద్ది. అప్పుడు అక్కడికెళ్ళాడనుకోండి లేట్ అయిపోద్ది. ఇప్పుడు రోజు నడుచుకుంటూ ఎళ్తే గంట టైం పడద్దంటే లేట్ అయిపోద్ది. బాస్‌తో తిట్లు తినాలి. అండ్ ఇంటి దగ్గర కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సుంటది. అది ప్రాబ్లమే. సో షేర్ ఆటోలో ఎళ్తేనేమో అక్కడ ఆపి ఎళ్ళేసరికి అక్కడ లేట్ అవ్వచ్చు. మళ్ళీ అలా కూడా బాస్‌తో తిట్లు తినొచ్చు. ఆ తర్వాత మనం ఒక ఆటో బుక్ చేసుకుందామా, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అది క్యాన్సిల్ అయిపోయి, వాళ్ళు రాక అండ్ కొన్ని కొన్ని సార్లు నియర్ బై క్యాబ్స్ గాని, ఆటోలు గాని లేక బుక్ అవ్వక అలా ఏదైనా జరిగి అలాగా లేట్ అయ్యి అలాగా బాస్‌తో తిట్లు తినొచ్చు. సో మన దగ్గర డబ్బులనేవి మనం పెంచుతూ వస్తున్నాం యాక్చువల్‌గా. కొంచెం కంఫర్ట్ అనేది ఉంటుంది. బట్ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకేమనిపిస్తది? సరే ఒక ఓన్ వెహికల్ ఉంటే బెటర్ కదా అనిపిస్తది. ఒక బైక్ తీసుకున్నాడు అనుకుందాం. సరే బైక్ మీద ఎళ్తున్నాడు. సో 10 నిమిషాల్లో ఎళ్ళిపోతున్నాడు. 10 నిమిషాలు కూడా అక్కర్లేదు. 8 నిమిషాల్లో ఎళ్ళిపోతున్నాడు. అండ్ ఎళ్ళిపోయిన తర్వాత బాస్‌తో ఎలాంటి తిట్లు లేవు. అండ్ ఇంటి దగ్గర కూడా ఎర్లీగా స్టార్ట్ అయిపోవాల్సిన పని లేదు. క్యాబ్ బుక్ అవుద్దా లేదా అని టెన్షన్ పడక్కర్లేదు. సారీ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోద్ది. అది పరిస్థితి. అయితే ఒకరోజు వర్షం పడింది. విపరీతంగా వర్షం పడింది. సో ఏం చేయాలో తెలియక ఓ దగ్గర ఆగిపోయాడు. షెల్టర్ దగ్గర ఆగిపోయాడు. అండ్ చూసాడు. ఒక 15 నిమిషాలు చూసాడు. వర్షం తగ్గట్లేదు. ఇంకా టైం అయిపోతుందని చెప్పి అలాగే బైక్ మీద ఎళ్ళిపోయాడు. తడుచుకుంటూనే ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఆఫీస్‌కెళ్ళిపోతే మళ్ళీ బాస్ తిట్లు లేట్ అయినందుకు. సో బట్ వర్షం పడిందంటే ఇంక అలాంటప్పుడు ఇలా కాదు నువ్వు ఆటోలోనో ఇంకెందులోనో రావాలి కదా! అంటాడు. దాని తాలూకు ప్రాబ్లమ్స్ అన్నీ ముందు నోటీస్ చేసాడుగా ఈ పర్సన్. సో అప్పుడేమనిపిస్తది, సరే ఇదంతా కాదులే అని చెప్పి కారు కొనుక్కుందాం అనుకుంటాడు. ఒక చిన్న కారు ఏదోకటి కొనుక్కున్నాడు. ఈఎంఐల్లో పెట్టుకొని, లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకుందాం అనుకుంటూ ఒక కారైతే తీసుకున్నాడు. సో అప్పుడు వర్షం పడినా కూడా
తడవడు అండ్ ఆఫీస్‌కి ఇన్ టైమ్ ఎళ్ళిపోతాడు. అండ్ ఇంటి దగ్గర ఎర్లీగా స్టార్ట్ అవ్వక్కర్లే. సో, ఎక్కువ స్లీప్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. సో, ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో మనకి ఏం కనబడిందంటే మొత్తంగా డబ్బే. ఆ మనిషి నడక నుంచి షేర్ ఆటోకి, షేర్ ఆటో నుంచి డైరెక్ట్ ఆటోకి, డైరెక్ట్ ఆటో నుంచి ఓన్ వెహికల్ బైక్‌కి, ఓన్ వెహికల్ బైక్ నుంచి కారుకి వీటన్నిటికి షిఫ్ట్ అవ్వడానికి కావాల్సింది బైకే. ఆ కంఫర్ట్ గాని, ఆ హ్యాపీనెస్ గాని ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయంటే డబ్బుతోనే. ఒకడేదో సినిమాలో డైలాగ్ ఉంటది. అదే నాకు తెలిసి 'గౌతమ్ నందా'నా? 'గౌతమ్ నందానే' అనుకుంటా. నీకు అల్లుడంటే ఇష్టం. ఎందుకంటే కట్నం అడగలేదు డబ్బు. కొడుకంటే నచ్చడు. ఎందుకంటే డబ్బులడుగుతాడు. డబ్బే. ఇది చెప్తారు కదా! మొత్తం డైలాగ్ అంతా కూడా అది నిజం అది. బేసిక్‌గా ప్రపంచంలో ప్రతీదీ కూడా డబ్బు చుట్టే తిరుగుతుంటది. సో, అలాంటప్పుడు మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని ఎలాగంటాం? ఇప్పుడు ఒక బండి మీద తిరిగే పర్సన్‌కి, ఒక ల్యాంబోర్గినీలో తిరిగే పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఒక బండి మీద తిరిగే పర్సన్ మేబీ దానితో సాటిస్ఫై అయిపోతే ఓకే. బట్ అతనికి ల్యాంబోర్గిని కొనుక్కోవాలనే కల ఉండి, అది కొనుక్కోలేక బండి మీద తిరుగుతుంటే మనసులో మిగిలేది బాధే. సో, ఒక పర్సన్ ఎవరైనా ల్యాంబోర్గినీలో ఎళ్తూ ఉంటే ఇంకప్పుడు డిసప్పాయింట్ అవుతాడు. ఇప్పుడు ల్యాంబోర్గినీలో తిరగాలి అనుకునే వ్యక్తికి ల్యాంబోర్గినీ వస్తే హ్యాపీనెస్సే కలుగుతది. ఇంకేం కలుగుతది? మరి అది డబ్బే గదా! డబ్బుతోనే ముడిపడి ఉంటది. పోనీ కార్లు, బైకులనే కాదబ్బా! ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కే తీసుకుందాం. దేనికైనా సరే. ఇంట్లో ఖర్చులకి లేదంటే వైఫ్ ఏదన్నా ఒక ఆర్నమెంట్ ఏదైనా అడిగినా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో సడెన్‌గా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే అప్పటికప్పుడు అప్పు కోసం ఎవరికో ఫోన్‌లు చేయకుండా డబ్బులు లేవు ఎట్లా అని అనుకోకుండా ఇమ్మీడియేట్‌గా మనము ఆ ట్రీట్మెంట్ అనేది చేయించగలిగి ఇమ్మీడియేట్‌గా బిల్ కట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగలిగితే అదొక సాటిస్ఫాక్షన్. అదొక హ్యాపీనెస్సే. సో, మనీ క్యాన్ బై హ్యాపీనెస్ యాక్చువల్లీ. ఏదైనా సరే, ఈ ప్రపంచంలో దేన్నైనా సరే మనీ కొనగలదు. మాక్సిమం టు మాక్సిమం మనుషుల్ని కూడా కొనగలదు. 98% ఆఫ్ పీపుల్‌ని కొనగలదు మనీ. ఒక 2% ఆఫ్ పీపుల్‌ని మాత్రమే మనీ కొనలేదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఓన్ ఐడియాలజీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనీకి బెండ్ అవ్వరు. అంతే. సో, బట్ 98% ఆఫ్ పీపుల్‌ని నువ్వు కొనగలుగుతున్నావుగా. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే డబ్బు, ఏదైనా సరదాలుంటే డబ్బు, ఏం కావాలన్నా డబ్బు, ఏం కొనాలన్నా డబ్బే. మనకి ఒక ఒక లేని వస్తువు మన దగ్గరికి రావడం వల్ల వచ్చే హ్యాపీనెస్ డబ్బు వల్లే వస్తది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వస్తువుకి రిపేరొస్తే దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం చేయించగలిగి, వెంటనే దాన్ని నార్మల్ చేయగలిగితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటది కూడా. అది కూడా హ్యాపీనెస్సే. అది కూడా డబ్బుతోనే వస్తది. సో, ఉన్నవి, లేనివి అని కాదు యాక్చువల్‌గా. ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాం బానే ఉంటది. బట్ ఉన్న వాటిలో రిపేర్‌లొస్తే? నీ దగ్గర ఒక ఫోనుంది. సరే నీ దగ్గర ఒక రూ. 10,000 ఫోనుంది. ఫోన్ అనేది ఫోన్‌లో మాట్లాడుకోవడానికి లేదంటే యూట్యూబ్ వీడియోలో లేదంటే ఇన్‌స్టా రీల్సో చూడడానికి కదా! దానికైతే ఈ ఫోన్ సరిపోద్ది. ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాం. కాస్ట్‌లీ ఫోన్ అవసరం లేదు అనుకుందాం. అనుకుంటారు. అలా అంటారు కొంతమంది. సో, అలాగే అనుకుందాం. బట్ ఈ ఫోన్‌కి రిపేరొస్తే? ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోయి డిస్‌ప్లే పగిలితే? ఆ ఫోన్ డిస్‌ప్లేకే 5,000, 6,000 అడుగుతారు. అదోకటుంటది. పోనీ ఇదంతా కాదబ్బా! ఛార్జింగ్ ప్రతిసారి నువ్వు పెడుతుంటావు, తీస్తుంటావు, పెడుతుంటావు, తీస్తుంటావు. సో, ఛార్జింగ్ పెట్టి తీస్తున్నప్పుడు నీకు ఆ సాకెట్ అనేది పాడైపోవచ్చు. అప్పుడేం జేస్తావు? అప్పుడైనా డబ్బులే కావాలిగా నీకు. అప్పుడైనా రిపేర్ చేయించడానికి డబ్బులు కావాలిగా. సో, ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతామంటే అవ్వదది. ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని పని. అది క్లియర్. సో, మనం ఏంటంటే డబ్బనేది సంపాదించాలి. డబ్బు సంపాదించిన తర్వాతే మనం వేరే వాటి కోసం ఆలోచించగలం. ఆలోచించాలి గూడా. ఎందుకంటే మనము మనుషులతో సంతోషంగా ఉంటాం. కుటుంబంతో సంతోషంగా ఉంటాం. ఆ కుటుంబం, ఆ మనుషులు కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను చీప్‌గానే చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో. ఇప్పుడు గాదు యాక్చువల్‌గా. అదెప్పుడు 2000 చాలా ఏళ్ల క్రితం. నాకు ఎగ్జాక్ట్‌గా సంవత్సరం అయితే గుర్తులేదు నాకు. సో, నా ఎడ్యుకేషన్ ఫినిష్ అయింది యాక్చువల్‌గా. బట్ నేనేంటంటే ఇంక జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను. నాకు ఎంతకీ జాబ్ అయితే రాట్లేదు. సో, నాకేంటంటే ఇంకా బాగా అంటే వెతుకుతున్నా. బట్ మరీ డీప్‌గా అయితే ట్రై చేయట్లేదు. ఏవో చిన్న చిన్న జాబ్‌లయితే దొరుకుతాయేమో అని చెప్పి ట్రై చేశాను తప్ప, మరి డీప్‌గా అయితే ట్రై చేయలేదు. బట్ గవర్నమెంట్ జాబ్‌లకైతే మాత్రం అప్లై చేశాను. సో, వాటికేమైనా వస్తే రాద్దాం అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నా. సో, ఆ టైంలో ఏంటంటే, ఓ రోజు ఇంకా క్రికెట్ ఆడుకొని ఫ్రెండ్స్‌తో కలిసి ఖాళీగుండి ఏం చేయాలి? కొంచెం ఫిజికల్ వర్కౌట్ కూడా అవుతది కాబట్టి, ఇంక క్రికెట్ ఆడుకొని ఇంటికొచ్చా. ఇంటికొచ్చాను. మా అమ్మ ఏదో తెమ్మంది. పాల ప్యాకెట్ ఏదో తెమ్మంది షాప్‌కెళ్ళి. "ఇప్పుడే కదమ్మా వచ్చాను. ఫుల్‌గా ఆడేసి, ఆడేసి అలసిపోయి వచ్చాను. ఇప్పుడే కదా! కాసేపు అయ్యాకెళ్తాను. లేదంటే నువ్వెళ్లి తెచ్చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఒకవేళ అర్జెంట్‌గా కావాలంటే" అని చెప్పి నేను అన్నా.
అంటే ఇంకా ఆ టైంకి మా అమ్మ ఏమంది, అదెప్పుడు చాలా ఏళ్ల క్రితంలే ఇప్పుడు గాదు. బట్ మళ్ళీ చెప్తున్నా ఎందుకలా అంది అంటే, అప్పుడు మన సిట్యుయేషన్ అలాంటిది కాదు. మా అమ్మ ఏమంది, "ఖాళీగానే ఇంట్లోనే ఉన్నావు గదా! ఏం అది కూడా తేలేవా?" అంది. అంటే ఇది బేసిక్‌గా ఇది నేను మీకిప్పుడు నార్మల్ టోన్‌లో చెప్తున్నా. అప్పుడు నాకు వచ్చిన టోన్ వేరు. అప్పుడు నాకు ఎదురైన టోన్ వేరు. అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు? ఒక యూజ్‌లెస్ ఫెలో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్‌తో కూడుకున్న ఎక్స్‌ప్రెషన్ ఉంటది గదా! టోను వాయిస్‌లో. సో, అదనమాట. అంటే మన దగ్గర డబ్బులు లేవు. మనం ఏం సంపాదించట్లేదు. సో, కనీసం దీనికి గూడా పనికిరావా అనే కైండ్ ఆఫ్ మాటొస్తది ఆ టైంలో. అది ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ గానీ, లేదంటే వేరే వాళ్ళు గానీ, ఎందుకు చిన్న చిన్న ఉద్యోగాలకు చేరిపోతున్నారంటే, అంతే ఇంకా ఇంట్లో వస్తుంటది. ఆ మాటొస్తుంటది. ఖాళీగా ఉంటున్నావు, ఎందుకు పనికిరావు, బేవర్స్‌గా తిరుగుతున్నావు. అంటే ఆఫ్‌కోర్స్ మనం ఖాళీగా ఉంటున్నాము. జాబ్ దొరకట్లేదు కాబట్టి, కొద్దో గొప్పో సరే ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేద్దామని మనం అనుకుంటాం. బట్ వాళ్ళకది అర్థం కాదు గదా! వాళ్ళు ఇలా అంటారు. సో, ఇదంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే డబ్బే. నువ్వు ఒక జాబ్ తెచ్చుకొని, ఒక కొంత జీతం తీసుకొనొచ్చి ఇంట్లో చూపిస్తే హ్యాపీనెస్ వస్తది. ఆ జీతం అంటే డబ్బే మళ్ళీ. అంతా డబ్బే. సో, మనీ కాంట్ బై హ్యాపీనెస్ అనేది ఐ డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. మనీ క్యాన్ బై హ్యాపీనెస్. ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన ఒక రాడ్ రియాలిటీ ఇదైతే మాత్రం. సో, ఎప్పుడైనా సరే డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు. ఏముంది ఏదో పార్క్‌కెళ్ళో, లేదంటే బీచ్‌కెళ్ళో, లేదంటే హుస్సేన్ సాగర్‌కెళ్ళో, ఇంకెక్కడికో ఎళ్ళో సంతోషంగా గడిపేయచ్చులే అని అనుకుంటారు. బట్ నో ఇట్స్ నాట్. అలా అవ్వదు. అది ఒకసారి బావుంటది, 2 సార్లు బావుంటది. మూడోసారి డబ్బులు కావాల్సొస్తది. అప్పుడైనా నువ్వు సంపాదించాల్సిందే. సో, మనీ క్యాన్ బై హ్యాపీనెస్ అనేది గుర్తుపెట్టుకొని లైఫ్‌లో ముందుకెళ్తేనే బెటర్. మనీ మేక్స్ మెనీ ఫ్రెండ్స్ అనేది నిజమేనా? యాక్చువల్లీ అది 100% నిజం. మనీ మేక్స్ మెనీ ఫ్రెండ్స్ అనేది నిజమే. మనీ మేక్స్ మెనీ ఎనిమీస్ అనేది కూడా నిజమే యాక్చువల్‌గా. అండ్ మనీ టర్న్స్ ఫ్రెండ్స్ ఇంటూ ఎనిమీస్ యాక్చువల్‌గా. మీకోటి తెలుసా? మనం మన ఫ్రెండ్స్‌కి గనక అప్పులివ్వకపోతే వాళ్ళు ఎనిమీస్‌గా మారిపోతారు కూడా. నిజం. అంటే ఎలా ఉంటదంటే నా నా ఫ్రెండ్సే ఇప్పుడు. నాకొకరికి కూడా కాదు. ముగ్గురు విషయంలో జరిగింది నాకలాగా. బట్ ఒకరిది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఒకసారి తనకేదో అవసరం వచ్చింది. ఏదో, ఏదో జాబ్ రిలేటెడ్‌గా సంథింగ్ ఏదో అంటే తనకి కావాల్సిన వాళ్ళకి బాగా తన ఇంట్లో వాళ్ళకి ఒక జాబ్ రిలేటెడ్‌గా కొంత అమౌంట్ కట్టాల్సొచ్చింది. సో, అందుకని ఒక 2,00,000 అయితే అడిగింది. 2,00,000 1,50,000 అంటే 2,00,000 ఇచ్చినా ఓకే. ఆర్ అట్‌లీస్ట్ మినిమమ్ 1,50,000 అయినా కావాలన్నట్టుగా అడిగిందనమాట. సో, నేనన్నాను నేనివ్వనన్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపెన్‌గా చెప్తాను నేను. నాకొక ట్రస్ట్ ఉండదు నాకు. అంటే ఇప్పుడు వాళ్ళ, వాళ్ళ ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో, అది కనీసం ఒక 3 మంత్స్ ఆఫ్ ఇన్‌కమ్ కలిపితే, నా నేనేదైతే అప్పిస్తున్నానో ఆ అమౌంట్‌తో సమానమైనట్టయితే, అప్పుడు వాళ్ళు అట్‌లీస్ట్ నాకొక 6 మంత్స్‌లో నాకివ్వగలరు. ఎందుకు హాఫ్ అమౌంట్‌లు చొప్పున నాకు పక్కన పెట్టుకొనైనా సరే నాకివ్వగలుగుతారు అట్‌లీస్ట్. సో, అదొక బేసిక్ కాలిక్యులేషన్ ఉంటది. నేననే కాదు ఎవరికైనా అదే చెప్తా నేను. మీరు ఎవరికైనా అప్పిస్తున్నట్టయితే వాళ్ళు తిరిగి ఇవ్వగలరా లేదా అని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి. వాళ్ళకి ఇన్‌కమ్ ఎంతుంటది? వాళ్ళ పే ఏంటి? వీటన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకొని మీరు అప్పివ్వండి. లేదంటే ఇవ్వకండి. ఇవ్వకపోయినా పర్లేదు. పోయేదేం లేదు. మీకు మహా అయితే ఒక మనిషి మీతో మాట్లాడటం మానేస్తారు. ఇగ బట్ మీ డబ్బులు మీ దగ్గర మిగులుతాయి. సో, అయి మీకు ఏదో ఒక టైంలో మీకు హెల్ప్ చేస్తాయి. అట్లా గాకుండా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మీరు సఫర్ అయ్యి ఇవన్నీ అనవసరం. ఇట్స్ నాట్ నెసెసరీ. ఓకే. మనం ఇంకొకరి కష్టాల కోసం ఆలోచించి తర్వాత మనం కష్టాల్లో పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అది క్లియర్. సో, నేనేంటంటే ఆలోచించా. సో, వీళ్ళు నాకు ఇవ్వగలరా లేదా అని చూసుకున్నాను. నాకివ్వలేరు. సో, నేనివ్వనని చెప్పేసాను. రెండోది ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు బేసిక్‌గా అప్పటి వరకు ఫ్రెండ్‌షిప్ ఉంది మా మధ్య. ఫ్రెండ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్పిస్తానో ఒక అప్పులోడు, అప్పు తీసుకున్న పర్సన్ ఈ రిలేషనే ఉంటది. అది నిజం అది. అంటే ఇంకా ఎలాగుంటదంటే నేను అప్పటి వరకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏదో నార్మల్‌గా ఫోన్ చేశా, సరదాగా ఫోన్ చేశాననుకుంటారు. అప్పటి నుంచి నేను ఫోన్ చేస్తే అప్పడడానికి ఫోన్ చేశాననుకుంటారు. సో, ఉన్న రిలేషన్ ఎలాగో పోతది. ఎందుకంటే వాళ్ళు టైంకి ఇవ్వలేదనుకో అబ్బా! టైంకి ఇవ్వకపోతే తర్వాత నిజంగా సిట్యుయేషన్ ఇంకా వరస్ట్‌గా అవుద్ది. నేను ఇవ్వకపోవడం మంచిదయిందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వను అన్న 3.5 నెలల తర్వాత లాక్‌డౌన్ పడింది. అండ్ ఎవరైతే పర్సన్‌కి జాబ్ కోసమని ట్రై చేశారో అది అవ్వలే. అది అది అప్పుడు ఇవ్వకపోవడం వల్ల అవ్వలేదా? లేదా దేనివల్ల అవ్వలేదా నాకు తెలీదు. బట్ అవ్వలే. సో, ఆ టైంలో డెఫినిట్‌గా ఏ ప్రాసెస్ జరగదు. ఏది జరగదు. ఖచ్చితంగా. తను జెప్పిందేంటి ఒక 6 నెలల్లో వచ్చేస్తది జాబు. ఆ తర్వాత
మెల్లిమెల్లిగా ఇచ్చేస్తాను అన్నట్టుగా చెప్పింది. బట్ అది జరగదు. లాక్‌డౌన్ పడింది కాబట్టి. సో, రాదు. అప్పుడు ఏంటి పరిస్థితి? నా డబ్బులు ఆగిపోయినట్టేగా, స్టక్ అయిపోయినట్టే కదా అక్కడ. అది వస్తదో లేదో తెలీదు. అండ్ లాక్‌డౌన్ తర్వాత ఎవరు ఎటుంటారో తెలీదు. ఏది ఎడిపోద్దో తెలీదు. ఏ ఫైల్ ఎటెళ్ళిపోద్దో తెలీదు. ఏమీ తెలీదు. అప్పుడేమవుద్ది? ఆ డబ్బులు స్టక్ అయిపోతాయి. అటు ఈళ్ళని ఇమ్మని పదే పదే ఫోర్స్ చేసేసరికి వాళ్ళేమో అదేంటది ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉంది అర్థం చేసుకోవాలి కదా! అర్థం చేసుకోవట్లేదేంటి ఇదేం ఫ్రెండ్‌షిప్పు అంటారు. అరేయ్! నా డబ్బులు నావి గదా! అదే చెప్తున్నానా ఇలాంటివన్నీ కూడా మనం ముందే కొంచెం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. సో, నేను అదే చేశా. నేను ఇవ్వలేదు. అప్పివ్వలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి నో ఫోన్స్, నో మెసేజ్. నేను చేశా. నో ఆన్సర్. కాల్స్‌కి ఆన్సర్ లేదు. మెసేజ్‌లకి ఆన్సర్ లేదు. దేనికి ఆన్సర్ లేదు. ఉండదు. అంతే. ఇలా చాలామంది డబ్బు అప్పివ్వలేదని మాట్లాడటం మానేసారే. ఫ్రెండ్సే మళ్ళీ. పేరుకి ఫ్రెండ్స్ అంతే. సో, ఫ్రెండ్‌షిప్ అంటే కూడా మళ్ళీ ఇంక ఇదే. డబ్బుల కోసమే. ఇవ్వకపోతే ఎనిమీస్ అయిపోతారు. మనీ మేక్స్ మెనీ ఫ్రెండ్స్ అంటే, మనీ మేక్స్ మెనీ ఫ్రెండ్స్ ఏమో తెలీదు గానీ, మనీ మేక్స్ మెనీ పీపుల్. సో, అది రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. వాళ్ళేంటంటే ఇంక మన దగ్గర డబ్బులున్నాయంటే మన దగ్గర ఉంటారు. మన దగ్గర లేకపోతే ఉండరు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేబీ ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నా. అందరూ అలాగే ఉంటారని నేను అనను. బట్ కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో రోజు చారన్నం, పప్పన్నం తింటారు. ఇప్పుడు పలానా వాడి ఇంటికెళ్తే, వాడు ఆ రోజు బిర్యానీ పెడతాడు అని క్లారిటీ ఉంటేనే వాడి ఇంటికెళ్తారు. వాడింట్లోని చారన్నమే, పప్పన్నం అయితే అదేదో మా ఇంట్లోనే ఉంటాంగా అంటారు. అది నిజం అది. అది వాస్తవం అది. అలాగే ఆలోచిస్తారు. కొంతమంది అందరూ అనను. అందరూ ఇలాగే ఉంటారని నేననను. బట్ కొంతమంది డెఫినిట్‌గా ఇలాగే ఉంటారు. అందులో రిలేటివ్స్ డెఫినిట్‌గా ఉంటారు. ఫ్రెండ్స్ గూడా అంతేలే. ఈ మధ్య ఫ్రెండ్‌షిప్పుల్లో కూడా స్వార్థాలు ఎక్కువైపోయినియిలే. దానికి మనం ఏం చేస్తాం? నెవర్ స్పెండ్ మనీ బిఫోర్ హ్యావింగ్ ఇట్. సో, మన దగ్గర డబ్బులు రాకముందు మనం ఖర్చు పెట్టకూడదు. సో, ఇది బేసిక్‌గా ఒక ఎక్స్‌ట్రార్డినరీ సేయింగ్ యాక్చువల్లీ. నేను నిజంగా చెప్తున్నా ఎవ్వరికైనా సరే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. మన దగ్గర డబ్బులుంటే మనం ఖర్చు పెట్టాలని దాంట్లో కూడా మళ్ళీ స్పెండింగ్‌కి ఒక లిమిట్ ఉంటది. ఓకే. ఇప్పుడు మన ఇన్‌కమ్ గనక ఒకవేళ 1,00,000 అబోవ్ ఉందనుకుందాం. అలా అయితే మీరు డెఫినిట్‌గా మీ ఇన్‌కమ్‌లో కేవలం 20% ఖర్చు పెట్టాలి. అదర్ దాన్ రెంట్స్. రెంట్స్ మరి ఇంక ఎంత పడద్దనేది మనం చెప్పలేము. బట్ అదర్ దాన్ రెంట్స్ మీరు కేవలం 20% ఖర్చు పెట్టాలి. కొన్ని కొన్ని సార్లు యాక్చువల్‌గా రెంట్‌లు కూడా ఇంక్లూడ్ చేస్తారు. బట్ మనం రెంట్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే ఎప్పుడు 20% కాదది. ఎప్పుడు దాటుతది. సో, అందుకే ఆఫ్టర్ రెంట్ తీసేసాక మిగిలిందే మీ సాలరీ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్ హౌస్‌లుంటే అది వేరు. ఓన్ హౌస్‌లుంటే అసల ప్రాబ్లమే లేదు. బట్ రెంటెడ్ హౌసెస్‌లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకేంటంటే ఇప్పుడు ఒక 1,00,000 సాలరీ వస్తుందంటే ఒక 15,000 20,000 రెంట్‌కి పోతుందనుకోండి. అది తీసేయండి. ఇంకా ఆ 20,000 తీసాక మిగిలిన 80,000 ఏదైతే ఉందో ఆ 80,000 మీ సాలరీ అనుకోండి. దాంట్లోంచి మీ ఎక్స్‌పెన్సెస్ 20% దాటకుండా చూసుకోండి. అంటే 16,000 దాటొద్దు. అది. అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగిలింది ఏదైతే ఉంటదో ఆ 64,000 అది సేవింగ్స్ కింద పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో, ఇది బేసిక్‌గా అంటే బేసిక్‌గా నార్మల్ కాన్సెప్ట్ ఏంటి 20% ఎక్స్‌పెన్స్, 80% సేవింగ్. సో, బట్ ఇప్పుడు రెంట్‌ని కూడా కలిపారనుకోండి. రెంట్‌కే 20% పోతుంది కదా! సో, ఇంక అందుకే అలాంటప్పుడు కలపకూడదు. సో, బేసిక్‌గా ఒక 15,000 సాలరీ ఉన్న పర్సన్‌కైనా సరే, ఇప్పుడు కనీసం ఒక 6, 7,000 పోతదబ్బా రెంట్‌కి. అందుకే ఒక ఇంట్లో ఒకరు పని చేస్తే సరిపోవట్లేదు. ఇప్పుడు 15,000 జీతంతో ఒక ఇల్లు నడపాలంటే అవ్వదు. ఎందుకంటే రెంట్‌లు పెరిగిపోయాయి కాబట్టి. సో, ఒక 6,000, 7,000 రెంట్ అనుకుందాం. సో, 15,000లో 20% అంటే ఎంత? 3,000. 3,000 మాత్రమే ఖర్చులు పెట్టి 12,000 ఎక్కడ సేవ్ చేయగలుగుతారు? అవ్వదు. సో, ఒకరిది ఖర్చులకు పోయి ఇంకొకరిది సేవింగ్స్‌కి పెట్టుకోవాలి. అంటే ఇంకొకరిది మాక్సిమం కాకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళ దాంట్లో 80% సేవింగ్స్ పెట్టుకోవాలి. సో, అలా అనమాట. ఇంట్లో అందుకే ఇద్దరు జాబులు చేస్తున్నారు ఇప్పుడు మాక్సిమం సిట్యుయేషన్స్‌లో. అంటే సేవింగ్స్ ఎక్కువ కావాలి కదా! అన్న ఉద్దేశ్యంతో. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉన్నాయి అనుకుందాం. కానీ వాళ్ళేంటంటే ఒక టీవీ కొనడానికెళ్లారు. ఆ టీవీ షోరూమ్‌లో ఒక రూ. 1,40,000 టీవీ బ్రహ్మాండంగా కనిపించింది. సో, వాళ్ళేం చేస్తున్నారు మాక్సిమం వాళ్ళ దగ్గర 50,000 ఉన్నా కూడా ఆ 50,000లో ఆ 50,000 డౌన్ పేమెంట్ కింద కట్టేసి మిగతాది లోన్ కింద తీసేసుకొని ఈఎంఐల కింద కట్టేసుకుందాం అని చెప్పి ఆ టీవీ తీసేసుకుంటున్నారు. 50,000కి కూడా మంచి టీవీ వస్తది యాక్చువల్‌గా. బట్ ఆ టీవీయే కావాలనుకుంటున్నారు. ఏముందిలే ఈఎంఐ కట్టేసుకోవచ్చు కదా అనుకుంటారు. బట్ దీనివల్ల ఏమవుతుంది?
తర్వాత కొన్ని నెలల పాటు, కొన్ని ఇంకా ఒక సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు నీ సేవింగ్స్ అనేవి ఉండవు. ఆ టీవీకే వెళ్ళిపోతాయి. నీ దగ్గర ఒకవేళ 3,00,000 సేవింగ్స్ ఉంటే, నువ్వు 50,000 నువ్వు డౌన్ పేమెంట్ కట్టి 1,40,000 టీవీకి ఈఎంఐ తీసుకోవచ్చు. ఎందుకు? టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. అది మళ్ళీ వేరే. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అలా చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా కట్టేస్తానన్నా కూడా కట్టేయొచ్చు. అది కూడా నీ ఇష్టమే. బట్ నేను అంటుంది అదే అనమాట. నీ దగ్గర డబ్బులు లేకుండా ఎట్లా కొనేస్తావు? ఇండియాలో ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అదేంటంటే అరౌండ్ 80% ఆఫ్ పీపుల్ దగ్గర ఎవరి దగ్గరైతే ఐఫోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈఎంఐల బేసిస్ మీదే కొంటున్నారంట. ఎందుకట్లా? ఆ ఫేక్ రిచ్ కల్చర్ ఎందుకు? దాని గురించి కూడా ఎవడో రాసినట్టున్నాను నేను. అది అనవసరం. అంటే అన్ని ఈఎంఐలు మన దగ్గర లేదు ఆ డబ్బు. బట్ మన దగ్గర ఆ ప్రొడక్ట్ ఆ వర్త్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అంత వర్త్ ప్రొడక్ట్ కొనేసాం మనం. అంత డబ్బు లేదు మన దగ్గర. సో, అలాంటివి కొనకూడదు యాక్చువల్లీ. సో, మెజారిటీ ఆఫ్ ద టైము పీపుల్ ఏంటంటే ఈ ఈఎంఐల స్కామ్‌లో కూరుకుపోవడానికి ఇదే రీజను. సో, బేసిక్‌గా ఒక ఫేక్ బిలీఫ్. అంటే అందరూ ఐఫోన్ వాడుతున్నారు. సో, మనము ఐఫోన్ వాడితేనే మన స్టాండర్డ్ బాగుంటాది అనే బిలీఫ్‌లోకెళ్లారు. సో, అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఆళ్ళేంటి అందరూ పెద్ద పెద్ద కాస్ట్‌లీ మొబైల్స్ వాడుతున్నారు. మనం వాడాలంటే మన రేంజ్ తగ్గిపోద్ది. అట్లా వద్దు. మన దగ్గర అలాగని మనము ప్రతిసారి తక్కువకే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీకు మంత్‌కో 10,000 సేవింగ్స్ అవుతున్నాయి అనుకుందాం. ఒక 5 నెల్లో, 6 నెల్లో మీరు అలాగా అమౌంట్‌ని సేవ్ చేసుకొని అప్పుడు కొనుక్కోండి. ఒక మంచి టీవీ ఆర్ మంచి మొబైల్ ఏదైనా సరే. అలా కాకుండా అంటే 50,000 ఏదైతే మంచిదొస్తదో అదే కొనుక్కోండి. అలా కాకుండా మీరు మీ దగ్గర 10,000 పెట్టుకొని, ఆ 10,000 వచ్చింది కదా! ప్రస్తుతానికి డౌన్ పేమెంట్‌కి సరిపోద్దిలే మిగతా తర్వాత చూసుకోవచ్చులే అలా వద్దు. సో, ఇది కరెక్ట్ అయితే కాదని నా ఫీలింగ్. నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే నేనెప్పుడు అలా చేయలేదు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలాగున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర హెవీ అమౌంట్స్ లేకపోయినప్పటికీ కొంచెం అమౌంట్ ఉన్నప్పటికీ కూడా డౌన్ పేమెంట్ కట్టేసి ఏ కారో లేదంటే ఏదోకటి కొంతమంది ఫ్లాట్లు తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. లోన్ బేసిస్ మీద. సడెన్‌గా వాళ్ళ ఉద్యోగాలు పోయాయి యాక్చువల్‌గా. నాకు తెలిసిన కొంతమంది సాఫ్ట్‌వేర్ పీపుల్‌ది రీసెంట్ లే ఆఫ్స్‌లో కొన్ని జాబులు పోయాయి. సో, ఇప్పుడు వాళ్ళకేంటంటే ఉన్న సేవింగ్స్ ఏమో ఈఎంఐలు కట్టేస్తే అసలు సేవింగ్సే లేకుండా పోతాయి. అలాగని ఈఎంఐలు కట్టకుండా ఉంటేనేమో ఒక 1 మంత్ ఆగుతాడు, 2 నెలలు ఆగుతాడు. తర్వాత ఆగడు గదా! 2 నెలలు కూడా ఆగరు ఈ మధ్య. 1 మంతే ఆగుతున్నారు. 2 నెలలు ఆగట్లేదు. అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది గదా! సో, వస్తారు, బెదిరిస్తారు, లేదంటే పట్టుకెళ్ళిపోతారు బైక్‌లో, కార్‌లో అయితే. లేదంటే ఇల్లయితే ఇల్లు ఖాళీ చేసేయమంటారు. ఏదో ఒకటి ఉంటది. అంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి లే ఆఫ్‌ల టైంలో, రీసెంట్ లే ఆఫ్స్ టైంలో. సో, కొంతమంది సాఫ్ట్‌వేర్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగింది. సో, వాళ్ళిప్పుడేంటంటే అటు ఈఎంఐ కట్టాలా, ఇటు సేవింగ్స్ ఉంచుకోవాలా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ వచ్చేంత వరకు వాళ్ళ చేతిలో డబ్బులుండాలిగా. ఆ డబ్బులు లేకుండా ఈఎంఐలకెళ్ళిపోతే ఏటి పరిస్థితి? ఫ్లాట్ ఈఎంఐలు ఎంతుంటాయో తెలుసు కదా మీకు. పెద్ద పెద్ద కాస్ట్‌లీవి. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు ఆళ్ళందరూను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో తెలుసు కదా! అది. అట్లాగా చేయకూడదు ఎప్పుడు కూడా. మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. అంటే యాక్చువల్‌గా ఇది పెన్నీ సేవ్డ్ ఈజ్ పెన్నీ ఎర్న్డ్ అన్నారు. బట్ మనది పెన్నీ కాదు కదా! మనది రూపీ. సో, రూపీ సేవ్డ్ ఈజ్ రూపీ ఎర్న్డ్ ఆర్ మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. ఇది రైటేనా అంటే కొంతవరకు రైటే. బట్ నేనంటుంది ఏంటంటే ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం ఓకే. సేవ్ చేస్తున్నాం ఓకే. బట్ ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఉండాలి. బేసిక్‌గా మనిషికి 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సంపాదన, ఖర్చు, సేవింగ్ 3 ఉండాలి. సంపాదన ఉండి, సేవింగ్స్ ఉండి, ఖర్చు లేకపోయినా ఆ లైఫ్ వేస్టే. ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. డెఫినిట్‌గా మనకి తగ్గట్టుగా మనం సంపాదిస్తున్న దానికి తగ్గట్టుగా మనం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లాడున్నాడు. లేదంటే ఒక పాప ఉంది. ఆళ్ళకసలు బొమ్మలే లేవు ఆడుకోవడానికి. మన దగ్గర ఒక రూ. 2,000 మిగిలాయి అనుకుందాం. జీతం అంటే ఇంటి ఖర్చులు అన్నీ పోగా 2,000 మిగిలాయి అనుకుందాం. 2,000 సేవ్ చేసేద్దాం అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎప్పటినుంచో బొమ్మ అని అడుగుతున్నారు. ఒక 300 పెట్టి ఎంతో పెట్టి ఒక బొమ్మ కొని మిగిలింది సేవ్ చేసుకోవడం ఫైన్. కొంతమందుంటారు. పిసినిగొడ్డులనే పేరొస్తుంటది వాళ్ళకి యాక్చువల్‌గా. వోళ్ళు కూర గూడా వండుకోరయ్యా. చారో లేదంటే ఏదైనా ఒక పులుసు లాంటిది ఏదో వండుకొని దాంతో తినేస్తుంటరు. అంటే కూర వండుకుంటే డబ్బులయిపోతాయని చెప్పి కూర కూడా తినకుండా డబ్బులు సేవ్ చేస్తుంటారు. ఏదో తిండి కూడా మానేసి. అట్లా ఎందుకు చేస్తారో నాకర్థం గాదు. ఇయన్నీ చేసి మళ్ళీ ఏం చేస్తారయ్యా అంటే లాస్ట్‌కి అది కట్నాలకో లేదంటే ఇంకో దేనికో పెడుతుంటారు అంతే. అంతకు మించి ఇంకేడుండదు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాటిల్లో. సో, నేను అంటున్నదేంటంటే అంత అన్నెసెసరీ. అంత సేవింగ్ అనేది అన్నెసెసరీ. సేవ్ చేయొచ్చు. డెఫినిట్‌గా సేవ్ చేయొచ్చు. నేను ఇందాక అదే అన్నాను గదా! సో, రెంట్‌లు పోగా
ఆహ్, ఈ మిగతావి ఏవైతే ఎక్స్‌పెన్స్ ఉన్నాయో 20%లో మాత్రమే ఉండేలా చూసుకొని మిగతాది సేవ్ జేసుకోవాలి. అదే చెప్పాగా 1,00,000లో 20,000 రెంట్ పోతే ఓ 16,000 ఖర్చులు పెట్టుకొని మిగతాది సేవ్ జేసుకోవాలి. అలా సేవ్ జేస్తే ఫైన్. అంతే. అట్లా గాకుండా లేదు లేదు 80,000 ఏమంటారు రెంట్‌కి ఒక 20,000 పోతుంది. ఫుడ్‌కొక 2,000, 3,000 తీసుకొని మిగిలినదంతా సేవ్ జేసేద్దాం. ఒక్క జత బట్టలు కొనుక్కోవద్దు. ఎక్కడికి బయట తిరగొద్దు. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అనేవి అసలు రాకూడదు. ఇట్లా ఏది అవ్వదు. ఖర్చులుండాలి. ఖర్చు తర్వాత మిగిలింది మనము సేవింగ్స్ కింద తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, అది ఇంపార్టెంట్. గ్రీడ్ ఫర్ మనీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. నా దృష్టిలో డబ్బు గురించి ఆశ అనేది అంటే గ్రీడ్ అంటే దురాశ యాక్చువల్‌గా. బట్ అది కూడా మంచిదే నా దృష్టిలో. నేనెందుకు అలా అంటానంటే, ఇప్పుడు బేసిక్‌గా మనకి రెస్పెక్ట్ సొసైటీలో ఎలా ఉంటది తెలుసా? మన దగ్గర ఉన్న డబ్బును బట్టి లెవెల్ మారుతా ఉంటది. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఫంక్షన్‌కి మన ఇంట్లో మన ఫ్యామిలీస్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌కి ఆటోలో ఎళ్ళామనుకో ఒక రెస్పెక్ట్. క్యాబ్‌లో ఎళ్ళామనుకో ఒక రెస్పెక్ట్. ఓన్ బైక్ మీద ఎళ్ళామనుకో పెద్దగా పెద్దగా రెస్పెక్ట్‌లు గట్రా ఏమి ఉండవు. రెస్పెక్ట్ లేకపోవడం ఉండదు. రెస్పెక్ట్ ఉండడం ఉండదు. కన్సిడర్ చేయరా వచ్చాడులే అన్నట్టే ఉంటది. కారు మీద ఎళ్ళామనుకో ఓన్ కారు మీద హ్యూజ్ రెస్పెక్ట్. సో, అలాగా రెస్పెక్ట్ అనేది మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మారుతూ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ మన దగ్గర ఎక్కువ డబ్బు ఉండాలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మరీ అందరి దగ్గర అంబానీ, అదానీ దగ్గర ఉన్నంత డబ్బు ఉండాలంటే అవ్వదు. కాకపోతే నేను హైదరాబాద్‌లో చాలామంది ఏమంటారు బిజినెస్ పీపుల్‌ని చూస్తున్నాను కదా! వాళ్ళకి కొంతమందికి ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొంతమందికి టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొంతమందికి రియల్ ఎస్టేట్‌లు ఉన్నాయి. సో, వాళ్ళకి 60,000,00,00,000, 17,000,00,00,000 ఇలా కూడా ఆస్తులున్నాయి. సో, దే ఆర్ ఆల్సో లివింగ్ ఏ అల్ట్రా ఎక్స్‌ట్రార్డినరీ మోడర్న్ రిచ్ లైఫ్ గదా! సో, అట్‌లీస్ట్ అంత కాదనుకుందాం పోనీ. ఒక, ఒక 10,000 ఉద్యోగం చేస్తున్న ఒక అబ్బాయికో, లేదంటే ఒక అమ్మాయికో ఏదో ఒక రోజు నేనొక 10,00,00,000 రూపాయల బంగళాలో ఉండాలి అనుకోవడంలో తప్పే లేదసలు. ఆశకు హద్దుండాలి, డాష్‌కి సిగ్గుండాలంటారు. అవసరమే లేదు. ఆశకు హద్దు ఉండకూడదు. ఆశకి హద్దు ఉండకూడదు. కాకపోతే ఈ ఆశని మనం ఎట్లా అనేది అట్లా చూపించాలి. హార్డ్ వర్క్ త్రూ చూపించాలి. అంతేగాని ఈ లక్ బేస్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్‌లు పెడుతుంటారు కొంతమంది. అందులో ఆశపడుతుంటరు. పేకాటలో పెడుతుంటరు. పేకాటలో ఒక ఆటలో హ్యాండ్ తిరిగింది. 10,000 వచ్చింది. యమ్మ నెక్స్ట్ ఆట ఏసి 1,00,000 తీస్తా అంటరు. 10,000 పోద్ది. అట్లా వద్దు. అందులో వద్దు. అందులో దురాశ వద్దు. బట్ నువ్వు ఒక పని చేస్తున్నావు. ఒక హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఒక బిజినెస్ ఏదో పెట్టావు. లేదంటే ఒక జాబే చేస్తున్నావు. అందులో ఎంతైనా ఆశ ఉండొచ్చు. నువ్వు ఒక ట్రైనీగా చేరినోడివి 3 ఏళ్లలో, 4 ఏళ్లలో మేనేజర్ అవ్వాలనే ఆశ నీకుండొచ్చు. ఉండొచ్చు తప్పులేదు. అదేంటది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవడో మేనేజర్ అవ్వలేదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటే అది జరుగుతాది. నీ విషయంలో జరగచ్చేమో. తప్పేముంది ఆశ పడొచ్చు తప్పులేదు. అట్లాగే ఏదో ఒక షాప్ పెట్టావు. ఇప్పుడు బేసిక్‌గా కొన్ని కొన్ని బిజినెస్‌లుంటాయి. అవి నిలదొక్కుకోవడానికి, పై స్థాయికెళ్ళడానికి చాలా ఏళ్ళు టైం పడతది. అవునా? అట్లాగా కాకుండా మేబీ నీ త్వరగానే అయిపోవాలని నీకొక డ్రీమ్ ఉండొచ్చు. నీకు నీ బిజినెస్ అనేది వితిన్ ఒక 10 ఏళ్లలోనే 100,00,00,000 టర్నోవర్ చేరిపోవాలని నీకుండొచ్చు. లేదంటే ఒక 3 ఏళ్లలో, ఒక 2 ఏళ్లలో 100,00,00,000 టర్నోవర్‌కెళ్ళిపోవాలని నీకొక ఆశ ఉండొచ్చు. అందులో తప్పు లేదు. దానికి తగ్గట్టు నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే నువ్వు ఆశపడడంలో తప్పు లేదు. అలా ఎలా అవుతది? నువ్వేమైనా అంబానీవా? అదానివా? అంటారు. జనాలు అంటానే ఉంటారు. ఆళ్ళని పట్టించుకోకూడదు మనం. మనము ఏం చేయగలం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం ఎంతైనా ఆశపడొచ్చు. తప్పు లేదు. బట్ ఇక చెప్తున్నాగా ఇట్లాంటి పేకాట్లు, బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌లు ఇట్లాంటి వాటి మీదకి ఎళ్ళకు. వాటిలో ఆశపడకూడదు. వాటిలో ఎందుకంటే వచ్చేదానికంటే పోయేదే ఎక్కువుంటది. అది. డబ్బు ఈరోజు ఉంటది. రేపు పోతది. మనుషులు ఇంపార్టెంట్. పేరు ఇంపార్టెంట్ అంటారు. అది నిజమా అంటే కాదు. అది నిజంగా చెప్తున్నా. అది డబ్బులు సంపాదించడం చేతకానోళ్ళు సృష్టించిన ఒక ఏమంటారు? ఒక కల్పిత భావన. అంతే. సింపుల్. ఒక కల్పిత ఆలోచన, ఒక కల్పిత ఐడియాలజీ, ఒక ఫేక్ ఐడియాలజీ, ఒక క్రియేటెడ్ ఐడియాలజీ అంతే. అది నిజం గాదు. డబ్బు ఈరోజు ఉంటది. రేపు పోద్ది. ఎందుకు పోద్ది? ఎందుకు పోతది డబ్బు? ఎక్కడ పోద్ది? ఇలా ఎళ్ళిపోద్దా? అలాగా దానికి కాళ్ళొచ్చి, రెక్కలొచ్చి ఎగిరిపోద్దా? ఎళ్ళదు. మనం చెడగొట్టుకుంటే పోతది. మనం బిజినెస్ చేసుకుంటే, లేదంటే మనం జాబ్ చేసుకుంటే పోదు. ఎక్కడ పోద్ది? పోదు. డబ్బు ఈరోజు ఉంటది. రేపు పోద్ది. ఎందుకు పోద్ది? పోదు. మనుషులు ఇంపార్టెంట్. పేరు ఇంపార్టెంట్. ఆ మనుషులు కూడా నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఒకలాగుండి, డబ్బున్నప్పుడు ఒకలాగున్న మనుషులేగా. మళ్ళీ వాళ్ళ కోసం నువ్వెందుకు అంత ఆలోచించడం? అంతే కదా! హ్మ్.
ఆ డబ్బు ఈరోజు ఉంటది, రేపు పోతది. డబ్బు పోదు. మనుషులే పోతారు. నీ దగ్గర డబ్బు పోతే మనుషులు పోతారు. డబ్బు ఉంటే మనుషులుంటారు. ఇది వాస్తవం. అంతేగాని డబ్బు ఈరోజు ఉంటది, రేపు పోతది, మనుషులు శాశ్వతం, పేరు శాశ్వతం ఏం కాదు. నిజంగా చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి చాలా బాగా సంపాదిస్తున్నట్టయితే వాడిని చూసి నేర్చుకోండనే అంటారు. అంతే తప్ప, చూడు వాడు డబ్బొచ్చిన తర్వాత పొగరొచ్చేసింది అది ఇది అని అంటే, అది కొంతమంది అనుకుంటారు. ఎవరు? వాళ్ళు ఆ పొజిషన్‌కి చేరుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు. ఇప్పుడు నిజంగా ఆ పొజిషన్‌కి చేరుకున్న తర్వాత ఆ బిహేవియర్‌లో అదుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు లేనప్పుడు పిలిచిన ప్రతి ఫంక్షన్‌కి వచ్చాడబ్బా ఒక పర్సను. డబ్బున్నప్పుడు బాగా బిజీ అయిపోయినప్పుడు, వర్కుల్లో మునిగిపోయినప్పుడు ఫంక్షన్‌లకు పిలుస్తుంటే రావట్లేదు. ఇంగో డబ్బొచ్చిన తర్వాత మనిషి మారిపోయాడు, ఫంక్షన్‌లకి రావట్లేదంటే ఎందుకొస్తాడు? డబ్బు ఆడి పనులు ఆడికున్నాయి. ఇప్పుడు నీ దగ్గరకొస్తే ఇంక ఉన్నది కూడా పోద్ది. ఎందుకొస్తాడు? అది నిజం అది. అది ప్రాక్టికల్ లైఫ్ అది. ప్రాక్టికల్‌గా అలాగే ఉంటాం. ప్రాక్టికల్‌గా అలాగుంటేనే మంచిది కూడా యాక్చువల్‌గా. అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అలా ఉంటేనే మనం లైఫ్‌లో ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' సినిమా ఉంది. ఆ సినిమాలో చూడండి సింపుల్. ఇప్పుడు ఆ పిల్లాడికి ఒకప్పుడు కేక్ పెట్టడానికి గూడా ఏమంటారు మా తక్కువ చేసి మాట్లాడింది ఆవిడ. ఆ వదిన. హీరోయిన్ వాళ్ళ వదిన. బట్ తర్వాత వాళ్ళ పొజిషన్ వరస్ట్‌గా అయ్యి, ఈళ్ళ పొజిషన్ బాగున్న తర్వాత డబ్బులు కావాలన్నారు. అట్లే ఉంటది మరి. వాళ్ళే వీళ్ళ దగ్గరికొచ్చి అడిగారు. అంటే అలాగే ఉంటది. అప్పుడు చాలా రెస్పెక్టబుల్‌గా మాట్లాడతారు. చాలా మంచిగా ఉంటారు. నవ్వుతూ ఉంటారు. అయ్యో! బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి? ఇట్లాగే ఉంటది అదంతా గూడా. సో, అదంతా వేస్ట్. సో, డబ్బు ఈరోజు ఉంటది, రేపు పోతది. మనుషులు ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోకండి. అదొక బుల్‌షిట్ కాన్సెప్ట్ అది. సో, డబ్బు కోసమే ఆలోచించండి. డబ్బు ఈరోజు మీ దగ్గర ఉంది కదా! అది రేపు పోకుండా చూసుకోండి అంతే. అది మీరు చేయాల్సిన పని. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. ఉన్న డబ్బు అంతా పోతే లైఫ్‌ని ఎండ్ జేసుకోవాలా? బేసిక్‌గా ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం మనం. సో, లైఫ్‌లో అంత నష్టపోయాను, ఇంత నష్టపోయాను, బిజినెస్ చేసి దెబ్బతిన్నాను, లేదంటే బెట్టింగ్‌లో పెట్టి దెబ్బతిన్నాను, అది జేశాను, ఇది జేశానని జెప్పి లేదంటే కొంతమంది వేరే వాడికి అప్పు ఇచ్చి మోసపోయినోళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు ఒక 20,00,000 ఎంతో ఇచ్చేసి, ఆళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వక జంప్ అయిపోయి, షూరిటీ సంతకాలు పెడితే వాళ్ళు జంప్ అయిపోయి అట్లా జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే చాలా దారుణమే ఇది మాత్రం నిజంగా చెప్తున్నా. ఇది ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళకి 2 ఇల్లులున్నాయి యాక్చువల్‌గా. 2 పెద్ద ఇల్లులున్నాయి. సో, చాలా పెద్ద ల్యాండే. అందులో 2 బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, ఒక దాంట్లో ఒక బిజినెస్ ఒక వేరే బిజినెస్ ఇన్‌స్టిట్యూషన్ నడుస్తోంది. ఇంకో దాంట్లోనేమో రెంట్స్ అంటే హౌసెస్ ఉంటాయి. సో, దీని లోపల నుంచి దానికి దారి ఉంటదనమాట. అయితే ఒకసారి వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి ఒకడు వీళ్ళకొక 50,00,000 దాకా అప్పు కావాల్సొచ్చింది. అంటే వేరే బిజినెస్ ఏదో పెడదాం అనుకుంటే ఒక 50,00,000 కావాల్సొచ్చింది. సో, ఆ ఇంటిని 2 ఇళ్ళున్నాయి కదా! సో, ఆ ఇళ్ళని షూరిటీగా పెట్టి తాకట్టు పెట్టి ఆహ్, తెచ్చుకుందాం అనుకున్నారు. సో, దానికోసం ఒక మధ్యవర్తిని తీసుకున్నారు. ఒక అతను ఏం జేశాడు, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అతనికేదో అవసరం వచ్చి ఒక రూ. 1,00,00,000 దాకా అతను ఈ 2 డాక్యుమెంట్స్ అంటే 2 ఇళ్ల తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొనెళ్ళి అతను మేనేజర్‌తో కుమ్మక్కయిపోయి మేనేజర్‌తో డబ్బులు మాట్లాడేసుకొని నీకింత ఇస్తాను. నేను తీసుకుంటాను లోన్ అని చెప్పి ఈళ్ళతో సంతకాలు పెట్టించేసి ఏదో చెక్ బుక్కుల మీద సంతకాలు కావాలి. అది ఇది చెక్ బుక్కుల కోసం దేనికోసం సంతకాలు కావాలని చెప్పి కొన్ని చోట్ల సంతకాలు పెట్టించేసి చెక్కుల మీద బ్లాంక్ చెక్కుల మీద పెట్టించేసి ఈళ్ళకేంటి కొంచెం ల్యాండ్‌లయితే ఉన్నాయి గానీ అంత నాలెడ్జ్ లేదు. సో, వీళ్ళేంటంటే సంతకాలు పెట్టేస్తే తీరా అక్కడికెళ్ళి ఆ చెక్కుల మీద వాటన్నిటి మీద అమౌంట్‌లవి ఏయించేసుకొని అతని అకౌంట్‌లోకేసుకున్నాడు. అంటే బేసిక్‌గా ల్యాండ్ ఏమో వీళ్ళది. ఆ ల్యాండ్ షూరిటీ మీద ఇతను రూ. 1,00,00,000 అప్పు తీసుకున్నాడు. ఒక 6 నెలల పాటు బానే డబ్బులు కట్టాడు. ఆ డబ్బులు కట్టాలి కదా! లోన్ తీసుకున్నాక. నెల నెల. అది కట్టాడు ఇన్‌స్టాల్‌మెంట్. అయితే ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు కొంచెం టైట్ అయ్యి అతను కట్టలేదు. కట్టకపోయేసరికి ఆ బ్యాంకోళ్ళు ఈళ్ళ దగ్గరకొచ్చారు. అదేంటి మీరు మాకేం అసలు ఇవ్వే లేదు కదా! అని వీళ్ళు. అప్పుడు బయటపడిందనమాట బండారం అంతా గూడా. అతను తీసుకున్నాడని చెప్పి. సో, దానికోసం లీగల్‌గా చాలా సేపు చాన్నాళ్ల పాటు ఏదో గొడవలవి జరిగాయి. అతను ఏమంటాడు నేను తీర్చేస్తానంటాడు ప్రస్తుతానికి. బట్ అతని దగ్గర ప్రస్తుతానికి లేవవి. దీనివల్ల ఏమవుతోంది, ఇప్పుడు వీళ్ళని బ్యాంకోళ్ళొచ్చి బయటకి ఖాళీ చేసేసారు. వాళ్ళు వేరే ఇంటికి రెంటింటికెళ్ళాల్సొచ్చింది. 2 ఇళ్ళు ఏమంటారు ఉన్నోళ్ళు కాస్త 2 పెద్ద బిల్డింగులు ఓనర్స్‌గా ఉన్నవాళ్ళు కాస్త ఇప్పుడు ఒక రెంటింట్లో ఉండాల్సొస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఏమంటారు ఒక పర్సన్ తాలూకా స్కామ్. ఒక పర్సన్ వీళ్ళని స్కామ్ చేసేసాడు. సో, వీళ్ళకి నిజానికి చెప్పాలంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు వాళ్ళు. సో, ఇలాగ ఉన్నదంతా పోతే నిజంగా మనుషులు వాళ్ళ యొక్క లైఫ్‌లని ఎండ్ చేసుకోవాలంటే అక్కర్లేదు. వి క్యాన్ ఫైట్.
వీ క్యాన్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ ట్రై చేయొచ్చు. అందులో తప్పైతే లేదు. బట్ ఇప్పుడు 10,00,000 లేదంటే 8,00,000 కొంతమంది పోగొట్టుకొని దానికే ఆత్మహత్యలు చేసుకుంటారు. 8,00,000 అనేది పెద్దదే అయ్యి ఉండొచ్చు వాళ్ళకి. బట్ మేబీ నీ జీవితంలో ఒక 3 ఏళ్ళు నీవి కావు అనుకుంటే, నువ్వు మళ్ళీ ఆ 8,00,000ని సంపాదించగలవేమో గదా! ఓ 4 ఏళ్ళు నీవి కాదనుకుంటే. నువ్వు సంవత్సరానికి ఒక పోనీ, పోనీ ఒక సంవత్సరానికి ఒక రూ. 1,00,000 సేవ్ చెయ్యి ఏదోకటి చేసి. నువ్విప్పుడు చేస్తున్న పని కాకుండా ఇంకోటేదైనా పనికెళ్ళు. ఇంకోటేదైనా చెయ్యి. ఇంకోటేదైనా పెద్ద జాబ్ చెయ్యి. పెద్ద బిజినెస్ చెయ్యి. అప్పుడు మేబీ సేవింగ్స్ ఎక్కువుంటాయి గదా! అప్పుడు అప్పులు తీర్చేయి. అప్పుడు మళ్ళీ నార్మల్‌గా ఉండు. అంతేగాని ఏదో కొంత లాసొచ్చేసరికి ఇంకా ఆత్మహత్యలనేది ఇంకా నా దృష్టిలో కరెక్ట్ కాన్సెప్ట్ అయితే కాదు. సో, ఇదైతే మాత్రం రాంగే అంటాను నేనైతే మాత్రం. సో, మనం బేసిక్‌గా ఎంత డబ్బు పోయినా కూడా వి హావ్ టు స్టాండ్. వి హావ్ టు ఫైట్. ఎందుకంటే మన మీద మనకు క్లారిటీ ఉండాలి. చాలామంది అలాగా వాళ్ళ మీద వాళ్ళ క్లారిటీ లేకే అలా జేస్తున్నారు. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్‌లో వాళ్ళకి నిజంగా ఎంత పోయినట్టు 2 పెద్ద ఆ బిల్డింగుల వర్త్ వైజాగ్ సిటీ సెంటర్‌లో అది. ఆ 2 బిల్డింగుల వర్త్ నాకు తెలిసైతే అప్రాక్సిమేట్‌లీ 8 కాదులే. పోనీ 6,00,00,000 ఉంటది నాకు తెలిసి. ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నాకు తెలీదు. ఐయామ్ నాట్ ఎస్టిమేటింగ్ ప్రాపర్‌లీ రైట్ నౌ. బట్ 6,00,00,000 మినిమమ్ ఉంటది. 6,00,00,000 ఒకటేసారి వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సంతకాలు పెట్టేసినందుకో లేదంటే ఏదో ఒకటి మొత్తానికి ఆ టైంకి ఏదైనా జరగొచ్చు గదా! సో, ఇంకా ఆ టైంకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. బట్ వాళ్ళు తీసుకోలేదు. అలాగే అందరూ కూడా ఫైట్ జేయాలి, నిలబడాలి. నిలబడి స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి అంతే. డబ్బులు పోతే అదేం అవసరం లేదు. మనీ ఎర్న్ చేయడం అంత కష్టమా? యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్‌లో కాదు. మళ్ళీ ఇప్పుడు జనరేషన్‌లో కష్టం కూడా. బేసిక్‌గా ఈ క్వెషన్‌కి 2 ఆన్సర్‌లుంటాయి. యాక్చువల్‌గా ఏమవుతదంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ మైండ్‌సెట్‌తో పెరుగుతారు. అదేంటంటే జాబ్. జాబ్ అనే మైండ్‌సెట్‌లో పెరుగుతారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ అనే మైండ్‌సెట్‌లో పెరుగుతారు. నువ్వు జాబ్ అనే మైండ్‌సెట్‌లో పెరిగినా కొద్దో గొప్పో నువ్వు సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ఏ జాబ్ అయినా చేసుకుంటావు, ఎట్లైనా బతికేస్తావు. గవర్నమెంట్ జాబ్ అనే మైండ్‌సెట్‌తో పెరిగితే మాత్రం ఇంకా ప్రాబ్లమ్ అయిపోద్ది. అది ఎప్పుడుకో నోటిఫికేషన్‌లు పడతాయి. పడినవన్నీ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంటాయి. మళ్ళీ రాయాలి, మళ్ళీ ఎళ్ళాలి. వస్తాయో రావో తెలీదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి లాక్స్‌లో గూడా గాదు. థౌసండ్స్‌లోనే జాబులుంటాయి. 10,00,000 మంది ఉంటే 25,000, 30,000 జాబులుంటాయి. సో, అంతమంది మళ్ళీ వాటి కోసమే ట్రై చేస్తూ ఉంటారు. చేస్తారు. జీవితాలయిపోతుంటాయి కొంతమందివయితే. 30 ఏళ్ళు దాటేస్తాయి. 30 ఏళ్ళు దాటేసిన తర్వాత ఇంక వేరే ఉద్యోగాలకు గూడా అంత ఈజీగా వాళ్ళు కుదరదు. వాళ్ళెళ్ళడం కుదరదు వేరే ఉద్యోగాలకు గూడా. అది గూడా చాలా టఫ్ అయిపోద్ది. ఆ తర్వాత పోనీ ఏదైనా బిజినెస్ పెట్టుకుందామా అంటే, ఆళ్ళ దగ్గర కనీసం బేసిక్ సేవింగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే అప్పటి వరకు ఏం జాబ్ చేయలేదు గదా! జాబ్ చేస్తే ఏమైనా సేవింగ్స్ ఉంటాయి. ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్నా అవ్వదు. సో, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ మైండ్‌సెట్. అంటే పుట్టుకతోనే మన మైండ్‌సెట్ అనేది డిసైడ్ చేయబడుతుంది మన ఇండియన్ పేరెంట్స్‌తో. సో, ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వల్ల గూడా మనకి డబ్బులు ఎర్న్ చేయడం అనేది కొన్ని కొన్ని సార్లు కష్టమైపోతుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి జాబ్ అనే ఫ్యాక్టర్‌ని మైండ్‌లో పెట్టుకునే ఉంటారబ్బా! సో, జాబ్ అనే ఫ్యాక్టర్ మైండ్‌లో ఉన్నప్పుడు, నిరంతరం జాబ్ కోసమే ఆలోచిస్తూ, జాబ్ కోసమే ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతది జాబులు దొరకకపోతే, జాబులు లేకపోతే? కొన్ని వాక్ ఇన్ ఇంటర్వ్యూస్‌కైతే కొన్ని ఏదో 100 ఉద్యోగాలకి 1,500 మందో, 2,000 మంది ఎళ్ళడం చూస్తుంటాం మనం. అలాగే ఉంటదక్కడ. సో, ఇది ఇట్లా నడుస్తా ఉంటది కాబట్టి నేనదే అంటున్నా. సో, మనీ ఎర్న్ చేయడం ఈ సెక్టార్‌లో కష్టం. బట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి మనీ ఎర్న్ చేయడం ఈజీ. అంటే బేసిక్‌గా అట్‌లీస్ట్ ఈ ఏమంటారు? అట్‌లీస్ట్ ఒక పానీపూరి బండి పెట్టుకొని కూడా సర్వైవ్ అయిపోదాం, డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళుంటారు. అట్‌లీస్ట్ ఏదైనా ఒక చిన్న టీ కొట్టు పెట్టుకొనైనా సరే సర్వైవ్ అవుదాం, డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారు. టీ కొట్టు అంటే తక్కువని కాదు. బేసిక్‌గా వాళ్ళ దృష్టిలో అది తక్కువ. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో అది తక్కువ. వాళ్ళేంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించి, అయ్యో! పరువు పోద్ది అది ఇది అని చెప్పి ఆలోచించుకొని, సో, ఇంకా ఆ టైంలో ఏం జేస్తారు? ఇంక ఇట్లాగే ఇట్లాంటివి పెట్టడానికి ఇష్టపడరు. అలా ఇష్టపడక ఏంటంటే, వాళ్ళు కొంచెం వెనకడుగేస్తారు. బట్ అలాంటివి ఓకే అనుకున్న వాళ్ళేంటంటే, అలాంటివి పెట్టుకొని సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను రీసెంట్‌గా ఎక్కడో న్యూస్ చూసాను నేను. ఒక పానీపూరి బండి అతనికి జీఎస్టీ నోటీసొచ్చింది. ఎందుకొచ్చిందో తెలుసా? అతనికి 40,00,000 దాటాయట ట్రాన్సాక్షన్స్. పానీపూరి బండి అతనికి. పానీపూరి బండి మీద 40,00,000 ఇయర్‌కి. అది మేబీ ఐ మీన్ ప్రాఫిట్స్ గాదు. రెవెన్యూ అయ్యుండొచ్చు. బట్ రెవెన్యూ ఎట్లా చూసుకున్నా అందులో ఒక సగం యేసుకున్నా కూడా ఒక 20,00,000 ప్రాఫిట్ అయితే ఉంటదిగా. పోనీ అంతే గదా! ఈజీగా ఉంటది. పోనీ అట్లా గాదు పోనీ 15,00,000 అనుకుందాం పోనీ. అలా చూసుకున్నా మంత్‌కి 1,00,000 కంటే ఎక్కువే ఉంటుందిగా ప్రాఫిట్. సో, నేనదే చెప్తున్నా. సో, ఇట్లా సంపాదించడం ఈజీయే. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే బిజినెస్ ఆర్ అట్‌లీస్ట్ ఏమంటారు కంఫర్ట్ జోన్‌ని వదిలేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి జాబులు చేయడం.
ఇవన్నీ కూడా మనకి ఈజీగా డబ్బులు తెచ్చి పెడతాయి. బట్ అలా కాకుండా ఒక పర్టిక్యులర్ కేటగిరీలోనే జాబ్ చేయాలి, ఒక పర్టిక్యులర్ కేటగిరీలోనే బిజినెస్ చేయాలి, ఒక పర్టిక్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే చేయాలి. ఇట్లా అనుకుంటే అవ్వదు. సో, అది ఇప్పుడు చాలామంది జొమాటో డెలివరీ బాయ్స్ కింద, లేదంటే ర్యాపిడో కింద ఇట్లా జాబులు ఎందుకు చేస్తున్నారు? బికాజ్ దే నీడ్ ఇన్‌కమ్ ఎట్ ఎనీ టైమ్. ఎవ్రీబడీ నీడ్స్ మనీ, ఎవ్రీబడీ నీడ్స్ ఇన్‌కమ్. సో, ఆ బేసిస్ మీద వాళ్ళు జాబులు చేస్తున్నారు. అట్లా చెయ్యాలి కూడా. సో, అంత కష్టమేమి కాదు. బట్ ఏంటంటే మన ఐడియాలజీస్‌ని కొంచెం పక్కన పెట్టాలి అంతే. అది మ్యాటర్. మనీ కోసం లవ్ చేస్తారు మనుషులు. ఓహ్! డెఫినెట్‌గా కుప్పల మంది ఉన్నారు అలాగా మనీ కోసం లవ్ చేసే మనుషులు. నిజంగా చాలామంది ఆ బేసిస్ మీదే ఉంటారు యాక్చువల్‌గా. ఇంకా అందులో పర్టిక్యులర్‌గా చెప్పుకోవడానికి కూడా ఏటి లేదు. కొంతమంది చాలా రేర్‌గా ఉంటారు. అంటే మనీకి పడని వాళ్ళు చాలా రేర్ ఉంటారు. చాలా తక్కువ. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనీ కోసమే ఆలోచిస్తారు. అదైతే వాస్తవం. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పాను కదా! కొంతమంది ఏంటంటే ఆహ్, ఒక పర్టిక్యులర్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. పేర్లు అయన్నీ చెప్పను నేను. ఎందుకంటే ఇంక మళ్ళీ ఎందుకొచ్చింది. మళ్ళీ వాడు నా గురించి ఎందుకు చెప్పావు అంటాడు. సో, వాడికేంటంటే బేసిక్‌గా ఒక, ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వియర్డ్ రిలేషన్ అది. సో, ఆ టైంలో ఏంటంటే వాడు ఆ అమ్మాయికే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఆ అమ్మాయిని విపరీతంగా చదివించాడు. అండ్ చదివించిన తర్వాత ఆహ్, ఆ అమ్మాయికి బాగా జాబొచ్చింది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ గూడా ముందంతా కూడా "నువ్వు అల్లుడివి కాదు, నువ్వు దేవుడివి" అది ఇది అని చెప్పారు ఆ టైంలో. సో, తీరా జాబొచ్చిన తర్వాత ఆ అమ్మాయికేమైంది, బాగా చదువుకొని ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత జాబొచ్చిన తర్వాత ఆ అమ్మాయికేమైంది, ఆ అమ్మాయికి ఒక పెద్ద కంపెనీలో జాబొచ్చి అక్కడ మేనేజర్ ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేయగానే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసేసింది. ఎందుకంటే వీడి సాలరీ బేసిక్‌గా ఒక 80,000 అట్లా ఉంటే ఆ మేనేజర్ సాలరీ అరౌండ్ ఒక 3,00,000 దాకా ఉంది. సో, అక్కడ ఆలోచించింది. అండ్ నాకైతే ఈడే కరెక్ట్ అనుకుంటున్నా అని అనుకుందో ఏమో మరి. ఈడే బెటర్, ఈడితో లైఫ్ బావుంటది అనిపించిందో ఏమో. ఆడికి ఓకే చెప్పేసింది. ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు వెంటనే. దేవుడు కాస్త మళ్ళీ దెయ్యమైపోయాడు, రాక్షసుడయిపోయాడు. సో, వీడేంటంటే చెయ్యి కోసుకున్నాడు. మళ్ళా తర్వాత ఏదో హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతికాడనుకోండి అది వేరే విషయం. బట్ అప్పటినుంచి కొంచెం అమ్మాయిల దూరంగా ఉంటున్నాడు. సో, నేనదే అంటా. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి. అంతే ఇలాగే ఉన్నారు చాలామంది. ఇప్పుడు అలాగని అబ్బాయిలు గూడా డబ్బు కోసం లవ్ చేసేవాళ్ళున్నారా అంటే, అది చాలా తక్కువున్నారు యాక్చువల్‌గా. అబ్బాయిల్లో గూడా ఎక్కడో ఉంటారు. ప్రతి 1,00,000 మందిలో ఒకరుంటారు. బట్ అమ్మాయిలేంటంటే ప్రతి 1000 మందిలో ఒక 500 మంది అలాగే ఉన్నారు. ఇంకొక 500 మంది ఏంటంటే వాళ్ళకున్న వేరు వేరు ఆబ్లిగేషన్స్ వల్ల మేబీ డబ్బుకి టెంప్ట్ కాలేకపోతూ ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇబ్బందులు గావచ్చు, లేదంటే వాళ్ళకున్న పర్సనల్ రిక్వైర్మెంట్స్ వల్ల గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ అవ్వట్లేదు గానీ, బట్ లేదంటే వాళ్ళు గూడా మేబీ అట్లా అవ్వచ్చేమో. సో, అలాగే ఉన్నారు. ఇంకా నేను తక్కువే చెప్తున్నాను నంబరు నాకు తెలుసు. కొంతమంది 1000, 500 కాదు ఇంకా ఎక్కువే అంటారు. ఐ నో థట్. బట్ స్టిల్ ఇంక నేనైతే అంతే అనుకుంటున్నాను. అంతే చెప్పాలనుకుంటున్నాను నేను. సో, అది సిట్యుయేషన్. సో, బేసిక్‌గా ఇలాగే తయారయ్యారు. అంతే. ఇంకొకడున్నాడు నాకు తెలిసినోడు. వాడు గూడా అంతే సేమ్. ఆ అమ్మాయి కోసం అన్నీ జేశాడు. చాలా జేశాడు. తీరా ఆ అమ్మాయికి ఏంటంటే ఇంకా వేరే కంట్రీలో జాబొచ్చింది. వేరే యూఎస్‌లో. యూఎస్‌లో జాబొచ్చింది. అక్కడికెళ్ళింది. అక్కడికెళ్ళిన తర్వాత మాట్లాడలే అసలు. ఇంక ఫైనల్‌గా ఒక ఫైన్ డే నేనిక్కడ ఒకడిని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఇంకొకరిని చూసేసుకో అంది. వీడు సూసైడ్ చేసుకున్నాడు. చచ్చిపోయాడు ఈడు ఏకంగా. ఈడైతే. అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఇంకొకడిది ఉంది లవ్ స్టోరీ. వాడిదేంటి ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి వీడికి ఫోన్‌లు చేయడం మధ్య మధ్యలో. వీడితో డబ్బులు ఖర్చు పెట్టించుకోవడం, వీడితో గిఫ్ట్‌లు కొనిపించుకోవడం ఇట్లాంటివన్నీ జరిగాయి. సో, బేసిక్‌గా పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ మనీ అంతే. డబ్బు కోసమే ఉంటున్నారు. డబ్బు కోసమే ప్రేమిస్తున్నారు చాలామంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు. అదైతే వాస్తవం మరింక. మరి దానికి మనం మార్చలేము. మనం ఏం చేయలేము మనం. అది సిట్యుయేషన్. ఇంకా ఎర్నింగ్ మనీ ఇన్ రైట్ టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బేసిక్‌గా చాలామంది ఏమనుకుంటారంటే, మనము ఏముంది కంగారేముంది, మనం కుదిరినప్పుడు సంపాదించుకోవచ్చు అలా అనుకుంటూ ఉంటారు. బట్ అది రైట్ కాదు. కరెక్ట్ టైమ్‌లో డబ్బు సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తిది. గొప్ప వ్యక్తి అని ఎందుకంటున్నానంటే, అతను ఇప్పుడు బేసిక్‌గా చాలా గొప్ప పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి. అంతే. అంటే అతని మైండ్‌సెట్ పరంగా, అతని ఆలోచన పరంగా కూడా చాలా గొప్పోడే. బట్ నేను ఆ యాస్పెక్ట్‌ని కన్సిడర్ చేసి చెప్తున్నాను నేను. అతను ఒక గొప్ప పర్సన్ ఆయన. సో, నాకు ఇండస్ట్రీలో పరిచయమైన వ్యక్తి ఆయన. ఆయన బేసిక్‌గా చాలా, చాలా హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉందాయనకి. చాలా పీక్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉందాయనకి.
అయితే ఆయన అది చేసిన తర్వాత ఆయనకి ఇండస్ట్రీ అంటే బాగా ప్యాషన్ ఉండడం వల్ల ఇండస్ట్రీలోని అప్పట్లో ఒక డైరెక్టరు కొంచెం బాగా పాపులరు. ఆ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్నాడు. అలా అసిస్టెంట్‌గా అతని దగ్గర చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మైల్డ్ స్ట్రోకే బట్ పెద్దది కాదు గానీ హార్ట్ అటాక్ వచ్చింది. అతనికి ఫోనొచ్చింది. ఇట్లాగ నాన్నకి ఇట్లా అయ్యింది అర్జెంట్‌గా రా అని చెప్పి. చెబితే అతను సరే అని చెప్పి ఇమ్మీడియేట్‌గా బయలుదేరడానికి గాని బయటకొచ్చాడు పర్మిషన్ తీసుకొని. వస్తే అతని జేబులో చూస్తే రూ. 5 ఉన్నాయి. అతను బేసిక్‌గా ఆ టైంలో ఉన్న లొకేషన్ వచ్చి కృష్ణానగర్. అక్కడ ఇది ఉంటది. టిఫిన్ షాప్ ఉంటది. దాని పేరేంది బాగా ఫేమస్ అది. సుఖ్సాగర్. సుఖ్సాగర్ దగ్గర ఉన్నాడతను. అక్కడి నుంచి అంటే హైదరాబాద్ వాళ్ళకి తెలుస్తది అందరికి తెలీదులెండి. కృష్ణానగర్ నుంచి అమీర్‌పేటకి ఒక ఆటో, అమీర్‌పేట నుంచి ఖైరతాబాద్‌కి ఒక ఆటో. 2 ఆటోలు ఎక్కాల్సి ఉంటది. ఖైరతాబాద్‌లో ఒక హాస్పిటల్‌లో చేర్పిచ్చారు. సో, 2 ఆటోలు ఆటోకి రూ. 5 అప్పట్లో ఏది చాలా ఏళ్ల క్రితం ఇది. ఇప్పుడు కాదులెండి. అందుకే రూ. 5 అక్కడి నుంచి అక్కడికి రూ. 5 అక్కడి నుంచి అక్కడికి రూ. 5 సో, ఇలాగ రూ. 10 కావాలి. అతని జేబులో రూ. 5 ఉన్నాయి. సో, ఇతను ఒక సైడ్ అంతా నడుచుకుంటూ ఎళ్లి, ఇంకొక సైడ్ ఆటో ఎక్కి అక్కడ దిగి హాస్పిటల్‌కెళ్ళాడు. ఆ టైంలోనే అతనికి అనిపించింది ఏంటి ఇంత వరస్ట్ పొజిషన్‌లో ఉన్నానని. బట్ ఎళ్ళాడు. సరే ఆ టైంకి ఇంకా నాన్న కోసం ఆలోచిస్తూ ఎళ్ళిపోయాడు. ఎళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన నాన్నని చూసాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. "నాన్న బానే ఉన్నావా?" అంటే, "ఆ! బానే ఉన్నానురా ఇప్పుడు పర్లేదురా" అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్దిసేపు ఏదో అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళ నాన్న ఓ మాట అన్నాడు. "ఒరేయ్! అమ్మ పొద్దున్నుంచి ఏమీ తినలేదురా ఇక్కడే ఉండిపోయింది. ఎళ్లి బయటికి తీసుకెళ్ళి అమ్మకి ఏదైనా తినిపించు" అన్నాడు. ఈయన సరే అని చెప్పి లెగిచి ఒక 2 అడుగులేసి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నకేసి చూసాడు. ఎందుకో తెలుసా? జేబులో రూపాయి లేదు. దేనితో తినిపిస్తారు? ఏటి తినిపిచ్చిస్తారు? ఆ టైంలో వాళ్ళ నాన్న చూసాడయ్యా ఒక చూపు, కంపరంతో కూడుకున్న చూపు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మా అమ్మ నాతో అట్లా అంది అని చెప్పి. ఇలాంటి టైంలో అలాంటి చూపు చూడొచ్చు, అలాంటి మాట అనొచ్చు. డెఫినెట్‌గా. నిజంగా చెప్తున్నా. అలాంటి టైంలో ఆ మాట రావచ్చు. నాకక్కడ ఏదైతే ఎదురైందో ఎక్స్‌పీరియన్స్ ఆ మాట ఇక్కడ రావచ్చు. ఇలాంటి చూపు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ నాన్న చూసాడు. ఇందుకా నిన్ను చదివించింది? ఇందుకా నువ్వు బతికున్నది? బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అన్నట్టే ఉంటది ఆ చూపు. ఉండదులేండి గానీ అప్పటికి ఆ స్టేట్‌మెంట్ లేదు గదా! బట్ చెప్తున్నా నార్మల్‌గా. అదొకటుంటది. ఇందుకా నిన్నింత చదివిచ్చింది, ఇందుకా నువ్వున్నదని. ఆ తర్వాత ఆళ్ళ నాన్న "అగో ఆ షర్ట్ జేబులో రూ. 100 ఉన్నాయి. ఎళ్ళు తీసుకొనెళ్ళు" అని చెప్తే రూ. 100 తీసుకొనెళ్ళి ఆయన వాళ్ళ అమ్మగారికి ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో తినిపిచ్చాడాయన. అయిపోయింది. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయిందేంటంటే, నో థిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఎవరైతే డైరెక్టర్ దగ్గర జాబ్ చేస్తున్నాడో, ఆ డైరెక్టర్ దగ్గరికెళ్ళాడు. సార్ నేను మానేస్తున్నా అని చెప్పాడు. మానేశాడు. మానేసిన తర్వాత అతను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాడు. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి 1 ½ మంత్‌లో సింగిల్ పేమెంట్ చెక్కు 5,00,000 తీసుకున్నాడు. అంటే ఇప్పుడు చూడు ఈ 5,00,000 అతను ముందే సంపాదించుండుంటే, ఆ రోజు రూ. 100 ఫ్రైడ్ రైస్ కోసం అతను వాళ్ళ నాన్న కాసి తిరిగి చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. వాళ్ళ నాన్న అలాంటి చూపు చూసేవాడు కాదు. ఇది నిజంగా ఇండస్ట్రీలోని నాకు తెలిసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీలో ఒక భాగం ఇది. అతని జీవితంలో జరిగిందిది. అంటే నేనదే అంటా. సో, రైట్ టైమ్‌లో ఎర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా! నువ్వు సఫర్ అవుతున్నప్పుడు, ఆ సఫరింగ్‌ని నువ్వు సాల్వ్ జేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే, నువ్వు ఆ టైంకి సంపాదన గనక నువ్వు సంపాదించలేకపోతున్నట్టయితే దేర్ ఈస్ నో యూజ్. అది నేను జెప్తోందిక్కడ. తర్వాత ఎప్పుడో సంపాదిస్తాను. 6 నెలల తర్వాత సంపాదిస్తాను. సంవత్సరం తర్వాత సంపాదిస్తాను. 5 ఏళ్ల తర్వాత చూడు నా లైఫ్ ఇంకోలా ఉంటది. 10 ఏళ్ల తర్వాత చూడు నా లైఫ్ ఇంకోలా ఉంటది. వద్దు. ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే నీ ముందు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టారో, నీ ముందు కొన్ని క్వెషన్ మార్క్స్ పెట్టారో, నీ ముందు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టారో, వాటన్నిటికి జవాబివ్వు. కొంచెమే సంపాదించు. నువ్వు 10 ఏళ్ల తర్వాత నెలకు 10,00,000 సంపాదించడం కాదు. ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు నీ నుంచి 10,000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ 10,000 తెచ్చి రైట్ నౌ. అది ఇంపార్టెంట్. అది ఉండదు కొంతమందిలో. అది అర్థం కాదు కొంతమందికి. అది చాలా ఇంపార్టెంట్. రైట్ టైమ్‌లో డబ్బు సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నే నాకు నేనైతే ఇదే నమ్ముతాను నేనైతే మాత్రం. డెఫినెట్‌గా. నేను రైట్ టైమ్‌లోనే సంపాదించాను యాక్చువల్లీ. అంటే మరీ వరస్ట్ పొజిషన్‌కెళ్ళలేదు. మా ఫ్యామిలీ పొజిషన్ ఎప్పుడు కూడా. మా నాన్నగారు ఎప్పుడో 2012 సంవత్సరంలో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కూడా ఇనీషియల్‌గా మా అమ్మ కొన్నాళ్ళు బానే హ్యాండిల్ చేసింది. ఆ తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను. నేను చేసిన తర్వాత నుంచి ఇంక ప్రాబ్లమ్ లేదు. సో, అంటే మనము ఆ ప్రాబ్లమ్ మరీ పీక్ లెవెల్‌కెళ్ళిపోతున్న టైంలోనే మనం దానికో సొల్యూషన్ ఇచ్చేయాలి. అది ఇంకెట్లా అంటే అది ఇంక ముదిరి ఇంక పెద్దదైపోయి ఇంక ఎవరు ఏమీ చేయలేని పరిస్థితికెళ్ళిపోతే వేస్ట్.
మనం కూడా ఏమి చేయలేని స్టేజ్‌కి వెళ్ళేంత వరకు ఒక ప్రాబ్లమ్‌ని కొనసాగనివ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా! ఎందుకింత సంపాదించడం అంటారు కొంతమంది. ఉన్నన్నాళ్ళు బానే అనుభవిస్తాంగా. నాకు నచ్చినప్పుడు నేను బిర్యానీ తింటా. నాకు నచ్చినప్పుడు నేనేదైనా కూల్ డ్రింక్ తాగుతా. నాకు నచ్చిన స్వీట్ తింటా ఫుడ్ కోసం. నాకు నచ్చిన బట్టలేసుకుంటా. నాకు నచ్చిన షర్టేస్తా. నాకు నచ్చిన టీ షర్టేస్తా. నాకు నచ్చిన ప్యాంటేస్తా. నాకు కంఫర్ట్ ఇలా హాఫ్ హ్యాండ్స్ ఏసుకుంటే. అదే మాక్సిమం హాఫ్ హ్యాండ్ షర్ట్‌లే ఎక్కువ కొంటా. ఏదో పాతయేవో ఫుల్ హ్యాండ్ షర్ట్‌లుంటాయి. అవి వాడతా ఉంటా గానీ, బట్ మాక్సిమం నాకు హాఫ్ హ్యాండ్స్ అంటే ఇష్టం. సో, అయ్యే కొనుక్కుంటా. లేదు ఈ ఫుల్ హ్యాండ్స్ అయితే మనకు తక్కువకొత్తన్నాయి. సో, హాఫ్ హ్యాండ్స్ అయితే ఎక్కువ పడతన్నాయి. ఎందుకయన్నీ? అంటే ఇట్లాగా ఈ కాలిక్యులేషన్స్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనం మనం మనకి నచ్చినట్టు ఉండడానికి, మనం మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి, మనకు కావాల్సినవన్నీ మనకు దొరకడానికి, మనకెంతైతే కావాలో అంత సంపాదించుకోవాలి. ఇంకా ఎక్కువే సంపాదించాలి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నేను మా తల్లిదండ్రుల విషయంలో నేను ఎన్నో సార్లు డిసప్పాయింట్ అయ్యా. నాకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి. నేను డిసప్పాయింట్ అయ్యా చాలా సార్లు. ఏమీ ఇవ్వలేదని చెప్పి. మీరు నమ్మరు, వైజాగ్‌లో అక్కేయపాలెం అనే ఒక ఏరియా ఉంది. చాలామంది తెలుసు. అక్కయ్యపాలెంకి ఆ పేరెలా వచ్చిందంటే, మా వాళ్ళు చెప్పేదేంటంటే చాలామంది, ఒకాయనుంటారు. మా మా తాతగారి పేరు సన్యాసి నాయుడు. వాళ్ళ నాన్నగారి పేరు చిన్నక్కయ్య నాయుడు. వాళ్ళ అన్నయ్య పేరు పెద్దక్కయ్య నాయుడు. ఆయన ఆ ఏరియా మొత్తానికి భూస్వామి ఆయన. అక్కయ్యపాలెం ఏరియా మొత్తానికి భూస్వామి. ఆయన పేరు మీద వచ్చింది. అక్కయ్య నాయుడు, పెద్దక్కయ్య నాయుడు గారి పేరు మీదుగా ఇక్కడ అక్కయ్యపాలెం వచ్చింది. అంటే బేసిక్‌గా ఆయన నాకేమవుతారు? నా ముత్తాతకి అన్నయ్య. అంటే పెద్ద ముత్తాత అనుకుందాం పోనీ. సో, అలా అనమాట. ఆయన పేరు మీదొచ్చింది. బట్ ఇప్పుడు ఇదే ఏరియాలో నేను ఒక ఇంట్లో రెంట్‌కుంటున్నాను నేను. అంటే, అంటే నేనంటుందేంటంటే వై? తెలీదు. ఏమో లైఫ్ ఇంతే. మాకింతే రాసుంది అంతే. ఏం చేయలేం దానికి. బట్ అట్‌లీస్ట్ మా పేరెంట్స్ కొంచెం రియలైజ్ అయ్యి, కొంచెం బాగా ఆలోచించుండుంటే బాగున్నేమో అనిపిస్తది. అంతే. మా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ గూడా అంతే. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మగారి దగ్గర అసలు తాడిచెట్లపాలెం ఏరియాలో చాలా ఏరియాలుండేవి. అవన్నీ గూడా ఆవిడ అమ్మేసింది. అంటే భర్త చనిపోయిన తర్వాత ఇంక పిల్లల్ని చూసుకోవడం కోసం ఒక్కొక్క ల్యాండ్ అమ్ముకుంటూ కొంత డబ్బులొస్తుంటే వాటితో పెంచుకోవడం అట్లాగే జేసిందావిడ. ఆ ల్యాండ్‌లో ఉండుంటే ఈరోజు వాళ్ళు కోటీశ్వరులు. కోటీశ్వరులు. ఇప్పుడు అదే ఏరియాలో ఒక చిన్న ఒక ఇల్లుంది. ఓన్ హౌసే. బట్ అందులో ఉంటున్నారు గానీ, అది గాదు గదా! మొత్తం ఎంత ల్యాండ్‌లుండేవో. దట్ ఈస్ లైఫ్. సరే పోనీ వాళ్ళేదో చేయలేదు. మన పూర్వీకులు సరే ఓకే. పేరెంట్స్ టైమ్‌లోనైనా సరే ఏం జేశారు? వాళ్ళ టైమ్‌లో తాడిచెట్లపాలెంలో ఒక 50 గజాల ఇల్లు అప్పట్లో 4000 చెప్పారంట. ఒక పెంకుటిల్లు. 4000 50 గజాల సైటు. ఇప్పుడు అదే తాడిచెట్లపాలెంలో 50 గజాలు గజం ఎంతో తెలుసా? 1,25,000 1,20,000 50 గజాలంటే 60,00,000 ఏం జెప్పాలి? ఆ టైంలో మధురవాడలో అప్పట్లో చెప్తుంటది మా అమ్మ. అప్పట్లో మధురవాడలో ఒక గజం అప్పట్లో ఎంత రూ. 5, రూ. 10 అంతే గజం. 100 గజాలు అహా! రూ. 5, రూ. 10 కాదు. సారీ రూ. 50. గజం రూ. 50 అప్పట్లో. మధురవాడ సైడు. ఒక 1000 గజాలు తీసుకుంటే 50,000 అంతే. అంటే అప్పట్లో 50,000 చాలా పెద్ద అమౌంట్ అయ్యుండొచ్చు. ఒక 100 గజాలు తీసుకుంటే 5,000. 5,000 కూడా పెద్ద అమౌంట్ అయ్యుండొచ్చు. బట్ ఉంటాయి. వాటితో ల్యాండ్‌లు తీయలే. రూ. 50, రూ. 25 కూడా ఉన్నాయి. రూ. 25 ఆ టైంలో ఉన్నాయన్నమాట అట్లా. సో, ఆ టైంలో ఒక 5,000 పెట్టి ఒక 100 గజాలు, ఒక 200 గజాలు అట్లా తీసుకొనుండుంటే, ఈరోజు అక్కడ గజం వాల్యూ దగ్గర దగ్గరగా ఒక 50,000 ఉంది. 100 గజాలు తీసుకుంటే 50,00,000 200 గజాలు తీసుకుంటే 1,00,00,000 లేవు. తీసుకోలే. సో, బేసిక్‌గా ఇప్పుడు అందుకే ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళ పిల్లల కోసం కూడా ఆలోచించాలి. రేపొద్దున మన పిల్లలు మన గురించి అలా అనుకోకూడదు. నేను చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యా. నాకేదైనా ఒక్కటున్నా బాగుండు గదమ్మా! ఒక్కటున్నా బాగుండు గదమ్మా! అనేసి నేను చాలా సార్లు అన్నాను. అది నిజం అది. ఏం చేస్తాం? అదంతే. అదొక డిసప్పాయింట్‌మెంట్ అది. అది ఉంటది. నేను ఒక ల్యాండ్ కొనుక్కొని, నేనొక సొంత ఇల్లు కట్టుకొని నేనెళ్ళేంత వరకు నాకు ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉంటానే ఉంటది నాకు. ఏం చేయను దానికి. అంతే ఇంక. తప్పదు. అది. సో, అందుకే పోయేటప్పుడు ఏం తీసుకుపోము కదా! సంపాదించాల్సిన అవసరం లేదు. అదేం కాదు. అదంతా కూడా రాంగ్ కాన్సెప్టే అది కూడా. పోయేటప్పుడు ఏం తీసుకుపోకపోయినా మనం పోయేటప్పుడు మన వాళ్ళకి వేరే ఇస్తాం. మన మన పిల్లల కోసం.
ఇస్తాం. డెఫినిట్‌గా ఇస్తాం. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పిల్లలు కనకుండా మిగిలిపోతున్నారు. అది వేరే లెక్క మళ్ళీ. వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళందుకే ఉన్నన్నాళ్ళు ఖర్చు పెడుతుంటారు. ఆ తర్వాత ఏవో ఆశ్రమాలకు రాసి ఎళ్ళిపోతుంటారు. ఆళ్ళది వేరు. ఆళ్ళ పంచాయతీలు వేరు. బట్ జనరల్‌గా ఒక నార్మల్ లైఫ్ స్టైల్ గడపాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అట్లా అనుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినిట్‌గా ఇట్లా ఈ ఆలోచన ఉండాలి. పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోకపోయినా పోయేటప్పుడు మనం మన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాం గదా! సో, సంపాదించాలి అనేది ఉండాలి. అది. ఇంకా తర్వాత ఒక సామెత ఉంటది. అంటే బేసిక్‌గా డబ్బులు గుర్రాన్ని కొనగలవు గానీ, గుర్రం చేత నీళ్లు తాగించలేవని చెప్పి. అంటే డబ్బులు మనుషుల్ని దగ్గర చేయగలవు గానీ, వాళ్ళలో జెన్యూన్ ఎమోషన్స్‌ని తీసుకురాలేవు అని చెప్పి. అట్లా అంటారనమాట. సో, అది కూడా కొంతవరకు వాస్తవమే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ రిలేషన్ కూడా ఆల్‌మోస్ట్ అలాగే ఉంటది. డబ్బులిస్తాం కాబట్టి ఆ ఎంప్లాయర్ దగ్గర జాబ్ చేస్తాడు, వర్క్ చేస్తాడు. బట్ ఆ ఎంప్లాయర్‌ని గొప్పగా చూస్తాడని లేదు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఇంకోటి ఏదన్నా కనిపిస్తే ఇంకో జాబ్‌కి ఎళ్ళిపోతారు కాబట్టి. సో, అది వేరే విషయం. సో, మనం ఒక జెన్యూన్ ఎమోషన్‌ని మనం దేని త్రూ తీసుకురాగలుగుతామంటే మాటల త్రూనే అయ్యుండొచ్చు. మన మాటల త్రూనే. బట్ ఆ మాటలకి మన దగ్గర టైం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి అంతే. సో, అది సిట్యుయేషన్. సో, సింపుల్. పోనీ మనం అవతలోళ్ళ కోసం పెద్దగా పట్టించుకోలేదనుకోండి, అప్పుడు అనవసరం ఇంకా. మనం వాళ్ళ నుంచి ఆ జెన్యూన్ ఎమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అప్పుడు మాట్లాడాలి. లేదంటే లైట్. అంటే అవసరమే లేదు. నువ్వు డబ్బులిత్తన్నావు, జాబ్ చేత్తన్నాడు అయిపోయింది. అదే నువ్వు నీ రిలేటివ్స్‌ని చూసుకుంటున్నావు, వాళ్ళు నీతో బాగుంటున్నారు అయిపోయింది అంతే. ఇంక అంతే నో నీడ్ ఆఫ్ అదర్ డిస్కషన్స్ అంతే. వాళ్ళ నుంచి నువ్వు జెన్యూన్ ఎమోషన్స్, జెన్యూన్ లవ్వు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నా దగ్గర ఉండాలి. ఇట్లాంటివి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయకపోయినట్టయితే నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తేనే ప్రాబ్లమ్ అంతే ఎండ్ ఆఫ్ ది డే అది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే జనరేషనల్ మనీ ఆర్ ఓవర్‌నైట్ మనీ ఆర్ హార్డ్ వర్కింగ్ మనీ మూడిట్లో ఏది బెటర్? సో, నన్నడిగితే హార్డ్ వర్కింగ్ మనీ వల్ల నీకు త్వరగా సక్సెస్ ఒస్తది. త్వరగా ఒక అండర్‌స్టాండింగ్ వస్తది రియాలిటీ మీద. సో, నీకొక క్లారిటీ ఉంటది. అంటే ఎట్లా చేస్తే ఎట్లా ఎళ్తది? ఎట్లా చేస్తే డబ్బులు పోతాయి? ఇవన్నీ తెలుస్తాయి. జనరేషనల్ మనీలో గూడా మనకి సక్సెస్ ఉంటది గానీ, ఏం చేస్తే డబ్బులు పోతాయనేది మనకొక ఐడియా ఉండదు. ఇలా చేస్తే డబ్బులు పోతాయనే క్లారిటీ ఉండదు పోగొట్టుకునేంత వరకు. సో, జనరేషనల్ మనీతో ఇదొక ప్రాబ్లమ్ ఉంటది. ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ. బట్ మళ్ళీ ముఖేష్ అంబానీ గూడా అలాగే ఉన్నాడు యాక్చువల్‌గా. బట్ ఆయన గూడా జనరేషనల్ మనీతోనే. బట్ ఆయన వెరీ ఇంటెలిజెంట్. సో, అది మళ్ళీ వేరు. బట్ అనిల్ అంబానీ ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జనరేషనల్ మనీ ఆయన దగ్గర బానే వచ్చింది. ఆయన దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు అంతే. అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అక్కడ. సో, ఇట్లాగే జనరేషనల్ మనీ సెకండ్ పొజిషన్ ఉంటది. హార్డ్ వర్కింగ్ మనీయే ఫస్ట్ పొజిషన్ ఉంటది. ఓవర్‌నైట్ మనీ అనేది అసలు వేస్ట్ నన్నడిగితే. అది వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో తెలీదు. నిజంగా చెప్తాను. ఇప్పుడు ఓవర్‌నైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడికో వాడికి లాటరీ తగిలింది. లేదంటే ఇప్పుడు డ్రీమ్ లెవెన్‌లో డబ్బులొచ్చినియి. ఏదో వచ్చినియి మొత్తానికి. న్యూస్‌లు చూస్తుంటాం కదా! వచ్చినియి. ఒక రూ. 1,00,00,000 ఎంతో వచ్చిందనుకుందాం. సరే 30,00,000 టాక్స్ పెయి 70,00,000 వచ్చిందనుకుందాం. ఆ 70,00,000 రాత్రికి రాత్రి వచ్చినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలని తెలియాలి. అప్పులోళ్ళు ఫోన్‌లు చేస్తుంటారు. ఆళ్ళకి ఇచ్చేస్తావు అది వేరు. బట్ అప్పుల కోసం ఫోన్‌లు చేస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్. అది వేరే ఉంటది. వాళ్ళకి ఇవ్వలేక, ఫోన్‌లు ఎత్తలేక అదొక టెన్షన్ ఉంటది. సో, నువ్వు దాన్ని ఇమ్మీడియేట్‌గా దాన్ని రైట్ వేలో మార్చేసేయాలి. నీ దగ్గర ఉండకూడదు. మళ్ళీ దాన్ని అది నీకు ఉపయోగపడాలి. సో, అలా చేసుకోవాలి నువ్వేదో ఒకటి. అలా అయితేనే కొద్దో గొప్పో మనం దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం గానీ, లేదంటే ఓవర్‌నైట్ మనీ అనేది మాత్రం వేస్ట్. సో, నన్నడిగితే ఫస్ట్ అయితే హార్డ్ వర్కింగ్ మనీ, సెకండ్ జనరేషనల్ మనీ, థర్డ్ ఓవర్‌నైట్ మనీ. ఈ 3 కేటగరైజ్ వైస్‌గా చూసుకుంటే ఏది బెస్ట్ మనకనుకుంటే ఇదనమాట. అంటే ఆర్డర్. సో, అది మరి. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది మనీ రిలేటెడ్‌గా నా సెల్ఫ్ పాడ్‌కాస్ట్. సో, నేనేవైతే మాట్లాడానో అవి మీకు రైట్ అనిపించొచ్చు. కొంతమందికి రాంగ్ అనిపించొచ్చు. కొంతమందికి కరెక్టే. ఇగో మా లైఫ్‌లో కూడా ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా అవ్వచ్చు. నాకనిపించింది నేను చెప్పేసా అంతే సింపుల్. నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ వాటన్నిటిని కూడా నేను చెప్తున్నా. సో, మిగతా వాటికి కూడా నేను అలాగే చెప్తాను ఫర్దర్‌గా. సో, అది మరి సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. సో, నెక్స్ట్ పాడ్‌కాస్ట్ కోసం క్వెషన్స్ అడగండి లవ్ కోసం. అలాగే దీనికోసం కూడా క్వెషన్స్ అడగండి. నేనేమైనా మిస్ చేశాననుకుంటే వాటి గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.